ఈ ప్లాట్ఫామ్‌లో ఈరోజు జాయిన్ అయిన అందరికీ ఆత్మవందనాలు మాస్టర్స్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అన్న రచనకి మనం తెలుగులో వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాము. ఈరోజు మనం కొత్త చాప్టర్ మొదలు పెట్టబోతున్నాము. 5వ చాప్టర్ మాస్టర్స్. ఒక కొత్త సృష్టి, ఆ కొత్త సృష్టికి సంబంధించిన ఆనందం గురించి మాట్లాడుకోబోతున్నాం. కొత్త సృష్టిలో ఆనందం ఎలా ఉంటుంది అని ఈ పుస్తకం మనం మొదలుపెట్టే ముందు ది జాయ్ ఆఫ్ అ న్యూ క్రియేషన్, అది ఈ చాప్టర్ పేరు మాస్టర్స్. ఒక అద్భుతమైన ఒక కొత్త సృష్టి వస్తున్నప్పుడు ఉన్న ఆనందం ఏమిటా అని మనం ఆలోచించక్కర్లేదు. మనలో ఎంతో మంది ఇక్కడ తల్లిదండ్రులం. మన జీవితాల్లో సృష్టి అంటే మన పిల్లలే. పిల్లలు పుట్టినప్పుడు కలిగే ఆనందం గురించి వేరే రకంగా చెప్పుకోకర్లేదు మాస్టర్స్. అందరికీ ఎరిగిన ఆనందమే. ఈ అద్భుత విశ్వ సృష్టికి ఒక వర్జన్ మనం చూస్తున్నది మన జీవితాల్లో. మన జీవితంలో మనం చేసుకునే సృష్టి మన పిల్లలే మాస్టర్స్. ఆ సృష్టిలోనే మనం చూస్తాం ఎంత ఆనందం కూడి ఉందో అని. అయితే ఈ అద్భుత విశ్వ సృష్టి మన ముందుకు వస్తున్నప్పుడు అది ఎంత బ్రహ్మానందంతో కూడి ఉంటుందో అది మన ఊహకి అందని విషయం మాస్టర్స్. ఈ చాప్టర్లో అదే బ్రహ్మానందం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రతి చాప్టర్ లాగా ఈ చాప్టర్ కూడా ప్రశ్నలు సమాధానాలతో కూడి ఉంది. ఈ చాప్టర్ మొదలుపెట్టే ముందు అడుగుతున్న ప్రశ్న, ఇంతవరకు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ డివైన్ ఎనర్జీ అంటే ఆ దివ్యత్వం ఏదైతే ఈ పుస్తకంలో ఇంతవరకు మన రచయితతో సంభాషిస్తున్నదో సరస్వతి అమ్మ. సరస్వతి అమ్మతో జరుగుతున్న సంభాషణలు ఇవన్నీ. అదే ఆ సంభాషణ సిరీస్ లో ముందుకెళ్తూ అడుగుతున్న ప్రశ్న, అమ్మా, నిన్ను హిందూ పురాణాల్లో గాని బౌద్ధ మతాల్లో గాని రెండు మతాల్లో రెండు విశ్వాసం ఉన్నవాళ్ళు నిన్ను గుర్తిస్తారు. ఎలా గుర్తిస్తారు? వివేకానికి తల్లివి అని. గాడెస్ ఆఫ్ విజ్డమ్. విజ్డమ్ అంటే వివేకం. ఏది రైటో ఏది రాంగో విచక్షణ జ్ఞానం ఇవన్నీ వివేకమే. వివేకానికే నువ్వు తల్లివి. అలా రెండు మతాల్లో నిన్ను గుర్తిస్తున్నారు. అదే కాదు, ఇంకా ముఖ్యంగా సరస్వతి అమ్మ గురించి చెప్పుకోవాలంటే, సరస్వతి అమ్మ గురించి చెప్పుకున్నప్పుడల్లా మనం బ్రహ్మదేవుణ్ణి కూడా తలుచుకుంటాం. అంటే ఇక్కడ ప్రశ్నలో అడుగుతున్నారు, నిన్ను ఎప్పుడు మేము బ్రహ్మదేవుడితో పాటి జత కట్టి మేము ఎప్పుడు ఊహించుకుంటున్నాము. సరస్వతి అమ్మ అని మేము చెప్పుకున్నప్పుడు మా కళ్ళ ముందు ఉండే దృశ్యం బ్రహ్మ, సరస్వతి, వేదాలు. మాకు తెలిసిన సరస్వతి అమ్మ స్వరూపం గాని, సరస్వతి అమ్మతో కూడిన మాకున్న సమాచారం గాని ఇంతే. వేదాలు, బ్రహ్మ, ఇంకా మాకేమైనా చెప్పగలవా అమ్మా? మాకు తెలియని విషయాలు ఇంకా మాతో వివరించవా అని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ చెప్తున్న సమాధానం ఇక్కడ, మనకి ఏది తెలుసో అక్కడి నుంచి అమ్మ ఈ ప్రయాణం మొదలు పెడుతోంది. మనకి ఏది తెలుసు? ఇందాక ఆనంద కరుణేష్ గారు అడిగిన ప్రశ్న, వేదాలు, బ్రహ్మ, అక్కడి నుంచి అమ్మ సమాధానం మొదలు పెడుతోంది. బ్రహ్మ ప్రేరణ వలన వేదాలు మన ముందుకు వచ్చినాయి. బ్రహ్మ వేదాలని ప్రారంభిస్తే నేనంటే అమ్మ సరస్వతి అమ్మ మనతో చెప్తోంది,
నేను దేనికి ప్రేరణ ఇచ్చాను? వేదాలు సమాప్తం చేయటానికి, వేదాలు అంతం చేయటానికి. వేదాలకి అంతం ఏమిటి? వేదాంతం. వేదాంతానికి అమ్మ ప్రేరణ ఇచ్చిందంటే అదే మనకి సమాచారం అందుతోంది మాస్టర్స్. సరస్వతి అమ్మ దేనికి ప్రతీకం అనేది మనకి ఎంతో క్లియర్ గా చెప్తోంది. ఒక్క లైన్ లో అమ్మ మొత్తం చెప్పేసింది. వేదాలు ప్రారంభించటానికి అంటే ఈ వేద సమూహం మన ముందుకు వచ్చిందంటే అది ఎక్కడో అక్కడ ప్రారంభం అయి ఉంటుంది. ఎవరి ప్రేరణ వలనో, ఎవరి ఆలోచన వలనో అవంతా ఎక్కడో అక్కడ స్టార్ట్ అయ్యి ఉంటాయి. బ్రహ్మ వలన, బ్రహ్మదేవుడు వలన, ఆయన ప్రేరణ వలన ఈ వేద సమూహం అంతా ప్రారంభించబడితే ఈ మొత్తం వేదాలకి అంతం నా వలన వచ్చింది. వేదాలకి అంతం వేదాంతం. మొత్తం ఆధ్యాత్మికత, ఈ మొత్తం సృష్టికి గూఢార్థం ఉన్నదంతా వేదాంతంలోనే మాస్టర్స్. అందుకే అమ్మని గాడెస్ ఆఫ్ విజ్డమ్, వివేకం తల్లి, చదువుల తల్లి అంటాం. చదువుల తల్లి అని మనం ఎందుకు అంటామంటే మన భాషలో చదువు అంటే వివేకం అని. కానీ దురదృష్టవశాత్తు చదువు ఒక్కటే వివేకాన్ని తీసుకురావట్లేదు. ఆ చదువుకి అర్థం మనం మొత్తం తెలుసుకుంటే గాని వివేకం ఏమిటో మనకి తెలియదు. చదువు అంటే వెళ్ళి బడిలో చదువుకునే చదువు ఒకటే కాదు. హోలిస్టిక్ విజ్డమ్, ద విజ్డమ్ ఆఫ్ బాడీ, మైండ్, సోల్ అండ్ స్పిరిట్. అది వివేకం అంటే. అందుకనే క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ అకాడమీలో ఒక్క శరీరానికి సంబంధించిన విజ్ఞానమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మ, పరమాత్మ, ఈ 4 విషయాలు ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి వివేకం ఏమిటో సంపూర్ణంగా అర్థమవుతుంది. సో ఈ వేదాంతంలో ఉన్నదే అన్నిటికీ గూఢార్థం. అదే అమ్మ ప్రేరణ వలన మన ముందుకి తీసుకురావటం జరిగింది. అమ్మ ఇంకా చెప్పుకోబోతోంది, ఈ వేదాలు మన ముందుకు తీసుకురావటం బ్రహ్మదేవుడు ప్రేరణ వలన జరిగితే ఇంకా చాలా జరిగింది బ్రహ్మ వలన. బ్రహ్మదేవుడు మాస్టర్స్, ఇక్కడ దేవుడు దేవతలు అన్నప్పుడల్లా మనకి అలవాటు ప్రకారం మనం ఒక ఆకారం మన ముందుకు తెచ్చుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా మనం సరస్వతి అమ్మతో సంభాషణలు జరుగుతున్నప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, మాస్టర్స్ ఇవి ఎనర్జీస్. ఈ ఎనర్జీల్ని మనం ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలోనే మన ముందు వాళ్ళు వచ్చి ప్రత్యక్షం అవుతారు. మనం ఎలా రిలేట్ చేసుకోగలిగితే మనకి అలాగే వాళ్ళు మనతో కాంటాక్ట్ లోకి వస్తారు. మనకు తెలిసిన సరస్వతి అమ్మ డివైన్ ఎనర్జీని మనం ఏ రూపంలో ఊహించుకుంటున్నామో అది మనకు మటుకే. ఇంకొకళ్ళు ఇంకో రకంగా ఊహించుకుంటే సరస్వతి అమ్మ వాళ్ళకి ఇంకో రకంగా కనిపిస్తుంది. సో ఈ బ్రహ్మ అన్నప్పుడు మనం చతుర్ముఖ బ్రహ్మ అని మన మెదడులో మనకి తెలుసు కాబట్టి బ్రహ్మను అలాగే ఊహించుకుంటున్నాం. కానీ మన అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆకారం కంటే అతీతం ఇంకా ఉంది, ఇంకా ఆ బియాండ్ ఏమున్నది అనేది మనం స్లోగా కనెక్ట్ అవటం నేర్చుకోవాలి మాస్టర్స్. సో ఇక్కడ బ్రహ్మదేవుడు అంటే ఇక్కడ ఆ డివైన్ ఎనర్జీ, బ్రహ్మ రూపంలో ఉన్న ఆ డివైన్ ఎనర్జీ ముఖ్యంగా ఏం స్టార్ట్ చేసిందంటే ఈ మాయా ప్రపంచం అంటే ఈ సృష్టి దేని వలన ఉంది? మాయ వలన. ఏ మాయ వలన? ఈ శరీరం, ఈ మనస్సుకు సంబంధించిన ఏ మాయ వలన ఈ దృశ్య ప్రపంచం మన ముందు ఉందో అది బ్రహ్మ ద్వారా సృష్టించబడింది. మరి నేనేం చేశాను? ఇక్కడ నేను అనేది సరస్వతమ్మ చెప్తున్న విషయం. బ్రహ్మ యొక్క శక్తి ఈ శరీరం మనస్సు అనంగానే దృశ్య ప్రపంచం, మెటీరియలిస్టిక్ వరల్డ్, భౌతిక ప్రపంచం గురించి మాట్లాడుతున్న విషయం మాస్టర్స్. ఇక్కడ శరీరం, మనస్సు, భౌతికత్వంకి సంబంధించిన భాష అది. ఆత్మ, పరమాత్మ అనేటప్పటికీ మనం భౌతికత్వాన్ని అధిగమించేస్తాము. ఇక్కడ వాడుతున్న ప్రతి పదం మనం ఆ పదం వరకే కాకుండా ఇంకా విస్తారంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా నాతో పాటు చక్కగా అదే ప్రయత్నంలో ఉండండి మాస్టర్స్. ఈ శరీరం, మనస్సుకి సంబంధించిన మాయ ఏదైతే ఉందో, ఏం మాయ అది? ఏం మాయ అంటే ఇదే మనం అనుకోవటమే మాయ. ఆ మాయ ఎవరి ద్వారా సృష్టింపబడింది? బ్రహ్మదేవుడి వలన సృష్టింపబడింది. ఈ భౌతికత్వం బ్రహ్మదేవుడి వలన ప్రేరేపింపబడితే
వీటిని అధిగమించే మార్గం నేను సృష్టించాను. అంటే అమ్మ సృష్టించింది. ఎలా అధిగమించటం? ఈ మార్గంలో నేను చూపిన మార్గం ఏమిటంటే ఆత్మానుభూతి, శూన్యత. ఈ మనస్సుని, శరీరాన్ని సో మాస్టర్స్ ఇక్కడ చక్కగా మనకి 3 విషయాలు తెలుస్తున్నాయి. ఫస్ట్ 2తో మొదలు పెడతాం. ఒకటి భౌతికత్వం, ఇంకోటి ఆధ్యాత్మికత. భౌతికత్వంలోకి రావటం బ్రహ్మ వలన జరిగితే ఈ భౌతికత్వంలో నుంచి అధిగమించటం ఆ సరస్వతి అమ్మ వలన జరుగుతోంది. ఆవిడ ఆ మార్గం చూపిస్తోంది. ఆ మార్గం ఏమిటో కూడా మనకి చూచాయిగా ఇక్కడే చెప్పేస్తోంది. ఈ శరీరం మనస్సుని అధిగమించే మార్గం ఏమిటంటే మన ఆత్మానుభూతులతో జోడించి కనెక్ట్ అయ్యి దాని ద్వారా శూన్యతలోకి వెళ్ళే మార్గం అది నేను సృష్టించాను. మనకి కాంట్రాస్ట్, మనకి ఆ 2 వైపరీత్యం చెప్తున్నది అమ్మ ఇక్కడ. వేదాలు మొదలుపెట్టింది బ్రహ్మ అయితే వేదాంతం తీసుకొచ్చింది నేను. ఈ భౌతికత్వంలోకి రావటానికి మాయ బ్రహ్మ సృష్టిస్తే ఈ భౌతికత్వాన్ని అధిగమించే మార్గం నేను సూచించాను. ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి. వేదాలు ఏమిటి అంటే వేదాలు ఒక సైన్స్ ని డెవలప్ చేసినాయి. ఎలాంటి సైన్స్? సృష్టి అంటే సృజనాత్మకత అన్న సైన్స్ వేదాల్లో ఉన్నది. అసలు వేదాలు ఏమిటో అమ్మ చెప్తోంది. వేదాలు ఏమిటి అక్కడ పెట్టినాయి అంటే అది ఎలాంటి శాస్త్రం అంటే మంత్రాల ద్వారా. మంత్రాలంటే ఏంటి మాస్టర్స్? ఆ శబ్దం వలన వచ్చే వైబ్రేషన్స్ అవే కదా మంత్రాలు. ఆ మంత్రాలు వలన ఎలా సృష్టించాలి. అదే కాదు, సమర్పణ. వేదాల్లో ఉన్నదే సమర్పణకి వేరే వేరే మార్గాలు, ఎన్నో మార్గాలు. ఎందుకు ఇవన్నీ మంత్రాలు గాని ఈ సమర్పణ? ఇంగ్లీష్ లో దీన్ని సాక్రిఫిషియల్ రిచువల్స్ అంటారు. సాక్రిఫైస్ అంటే ఏదైనా సమర్పించుకోవటం, భక్తితో సమర్పించుకోవటమే సాక్రిఫైస్ మాస్టర్స్. మనం దేవుడి గుడికి వెళ్తాము, ఒక పుష్పం, ఒక పండు, ఒక ఫలం పెడతాము, అక్కడ విసిరేసి రావు మాస్టర్స్. అది సమర్పణ కాదు. సమర్పణ అంటే భక్తి శ్రద్ధలతో ఇచ్చిందే సమర్పణ. బలవంతంగా ఎవరో ఇప్పిస్తే అది సమర్పణ కాదు. సో వేదాల్లో చెప్పిన మార్గాలు మంత్రోచ్చారణ ద్వారా లేదా ఏ రకమైన సమర్పణల ద్వారా, ఆ పద్ధతులన్నీ వేదాల్లో ఉన్నాయి. ఎందుకు ఈ పద్ధతులు? సృష్టించటానికి. అంటే ఏం చెప్తోంది ఇక్కడ అమ్మ? ఈ సృష్టికి మూలం వేదం అని. ఎందుకంటే ఆ వేదాల్లో ఆ సృష్టి ఎలా జరగాలో, ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలో అవన్నీ ఉన్నాయి. ఈ వేదాలు మొదలైనప్పుడు అంటే ఈ మంత్రాలు గాని, ఇందులో ఉన్న పద్ధతులు గాని ఏవైతే రాసి ఉన్నాయో అది మొదట్లో చాలా పవిత్రంగా ఉన్నాయి. ఇది చాలా గమ్మత్తైన స్టేట్మెంట్ మాస్టర్స్, చాలా జాగ్రత్తగా వినాలి. అమ్మ ఎంత చమత్కారంగా మాట్లాడుతోందంటే మనం ఒకటి విని నమ్మే టైంలోకి వెంటనే మనల్ని అందులోకి బయటికి లాగి అదే సత్యం కాదు, ఇంకా ఉంది అక్కడే ఫిక్స్ అయిపోకు. చాలా అద్భుతంగా చెప్తోంది మాస్టర్స్. ఇక్కడ అమ్మ చెప్తోంది ఏంటంటే ఈ వేదాంతంలో రాసినవన్నీ ఏవైతే ఉన్నాయో, మనం స్క్రిప్చర్స్ అంటాం, అంటే పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ వేదాంతంలో, ఇవన్నీ చాలా పవిత్రంగా మొదలైనవి. కానీ తర్వాత ఇందులో అపవిత్రత వచ్చే ఛాన్స్ ఉంది, జరగాల్సింది రాసి ఉంది. ఇదేంటి పవిత్రంగా మొదలవటం ఏంటి, అపవిత్రం రావటం ఏంటి? ప్యూర్ అండ్ ఇంప్యూర్. ప్యూర్ అంటే అందులో ఏ కల్తీ లేనిది ప్యూర్. ఇంప్యూర్ అంటే కల్తీ జరిగినప్పుడు దాన్ని ఇంప్యూర్ అంటాం మాస్టర్స్. సో ఈ పవిత్ర గ్రంథాలు అంత పవిత్రంగా స్టార్ట్ అవటం ఏంటి, తర్వాత అది అపవిత్రంగా మారటం ఏంటి, ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఇది ఇంకా వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. మొదట్లో అంటే ఇదంతా సృష్టి మొదలయ్యే టైంకి తీసుకెళ్లిపోతోంది అమ్మ. ఏ సృష్టితో అయితే మనం రిలేట్ చేసుకోగలమో అంతవరకు వెళ్తున్నాం మనం ఎంతవరకు వెళ్ళగలం మాస్టర్స్?
మనకి తెలిసిన పురాణాల్లో ఈ సృష్టి అంతా బ్రహ్మ ద్వారా జరిగిన సృష్టి. మనకి తెలిసిన సృష్టి మొదటి నుంచి అమ్మ ఇలా చెప్పుకొస్తోంది. అందుకే బ్రహ్మ పురాణంతో మొదలుపెట్టింది. ఈ మొదట్లో వచ్చిన ఈ వేదాలు ఒకటే కాదు, ఆ వేదం గురించి అర్థం తెలిసే మనుషులు. ఇంగ్లీష్ లో అయితే వీళ్ళని ప్రీస్ట్స్ అంటారు. మనం తెలుగులో చెప్పాలంటే వేద పండితులు. ఈ బిగినింగ్ లో మొదట్లో ఈ వేదం చేతికి వచ్చినప్పుడు ఆ వేద పండితులు ఎవరైతే ఉన్నారో, వేద పండితులు అంటే ఎవరు మాస్టర్స్? వేదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న మనుషులు అని. ఇది ఏవి జాతి వర్ణం సంబంధించిన పదం కాదు. వేదాలని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న పండితులు అని. సో ఆ వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? వాళ్ళ ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో, వేదాల్లో రాసిన పద్ధతుల్ని వాళ్ళ ఆధ్యాత్మిక అవగాహనకి వాడుకుంటూ ఎవరి ద్వారా ప్రేరణ పొందారు? బ్రహ్మ మానస పుత్రులు ద్వారా. బ్రహ్మ మానస పుత్రులు గురించి మనకు తెలుసు. సీతాయనం నాతో పాటి మీరంతా సీతాయనంలో ప్రయాణం చేసినప్పుడు, జయ విజయాలు కథలు చెప్పుకున్నప్పుడు మనకి బ్రహ్మ మానస పుత్రుల గురించి మనం ఎంతో ఒక పర్టికులర్ ఎపిసోడ్ అంతా చెప్పుకున్నాం. సో బ్రహ్మ మానస పుత్రులు అంటే ఎంతో ఆధ్యాత్మిక వేత్తలు. అలాంటి వాళ్ళ దగ్గర ఆ వేదాల్లో సంబంధించిన ఏవైతే రాసుందో అదంతా నేర్చుకొని అలాంటి వేద పండితులు ముందుకొచ్చారు. ఒక్కొక్క పద్ధతిగా చెప్పుకొస్తుందమ్మా. ఎలా మొదలైంది, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా చేరాము. ఈ వేద పండితులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అది కూడా మనం మాట్లాడుకున్నాం. బ్రహ్మ మానస పుత్రులు దగ్గర నుంచి వీళ్ళు ఈ వేదాల్లో ఉన్నవి ఎలా వాడాలి, సృష్టికి ఎలా వాడాలి అనేది వేద పండితులు నేర్చుకొని వీళ్ళ దగ్గరికి వీళ్ళు ఎందుకు నేర్చుకున్నారు? మానవాళికి సాయం చేద్దామని, మానవ కళ్యాణానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. వీళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కష్టాలను, మనం చాలాసార్లు అదే చేస్తాం మాస్టర్స్. మనకంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, వివేకం ఉన్న వాళ్ళ దగ్గర మన బాధలతో మనం వెళ్తాం. ఎందుకు? మనకి తెలియని మార్గం వాళ్ళు ఏదో చెప్తారని. అలాగే ఈ వేద పండితుల దగ్గర ఎంతో మంది వచ్చేవాళ్ళు. ఎందుకు? వాళ్ళ కష్టాలు తీర్చుకోవటానికి, లేదా ఏ కోరికైనా సఫలం అవటానికి. ఎలాంటి కోరికలు? మామూలు కోరికలు కాదు. మానవాళి మంచి కోసం, మంచి జరగాలని ఏ కోరికున్నా అలాంటి వాళ్ళు ఈ వేద పండితుల దగ్గరికి వచ్చినప్పుడు, లేదా ఏదో బాధగ్రస్తులైన వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వేద పండితులు వేదాల్లో ఉన్న విషయాల ద్వారా వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నది ఏమిటి? ఈ వేదాల్లో ఉన్నవన్నీ మానవాళి కళ్యాణానికే ఉపయోగపడుతోంది. ఇక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే అమ్మ ఏమి చెప్తోందంటే, ఇందాక మనం సమర్పణ గురించి మాట్లాడాం. ఈ వేదాల్లో ఎన్నెన్నో పద్ధతులు రాసున్నాయి. సమర్పణ గురించి వేదాల్లో చాలా ఉంది. అవే మనం యజ్ఞాలు, కృతువులు దాని గురించి మాట్లాడుకుంటాం. అవన్నీ పద్ధతులు. ఏం పద్ధతులు? ఒక సమ్మరీగా, ఒక సారాంశంగా చెప్పుకోవాలంటే ఇవన్నీ సమర్పణ పద్ధతులు. ఈ సమర్పణ ఎన్నెన్నో రకాలుగా జరిగేవి. మూలికల ద్వారా, పళ్ళ ద్వారా, పుష్పాల ద్వారా. దేనికిది? ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, సమర్పణ పద్ధతులు, ఇవి మన కృతజ్ఞత చూపించటానికి. ఈ వేదాల ద్వారా ఆ వేద పండితులు వీళ్ళకి సాయం చేసినప్పుడు వాళ్ళు తన కృతజ్ఞత ఈ సమర్పణ ద్వారా చూపించుకునేవాళ్ళు. ఆ మంత్రాలు ఏవైతే ఈ వేద పండితులు వేదంలో విని, లేకపోతే ఆ బ్రహ్మ మానస పుత్రుల దగ్గర నేర్చుకొని ఏ మంత్రాలైతే ఈ వేద పండితులు ఉచ్చరించే వాళ్ళు దేనికి ఆ మంత్రం ఉచ్చరించే వాళ్ళంటే, ఏదైనా సృజనాత్మకమైన పనికి. ఆ సృజనాత్మకమైన పని ఉద్దేశం ఏముండాలి? దివ్యత ఉండాలి. దివ్యత ఎక్కడ ఉంటే అలాంటి వాటికే ఆ మంత్రాలు వాడటం జరిగేది. వాళ్ళు మంత్రాలు చదివారు కాబట్టి ఆ సృజనాత్మకత అవుతుందా, అక్కడ సృష్టి అవుతుందా అంటే అదొక్కటే కాదు. దానితో పాటి
లా ఆఫ్ అట్రాక్షన్ జోడిస్తేనే అక్కడ సృజనాత్మకత జరుగుతుంది. ఈ విషయం కొంచెం మాట్లాడుకుందాం మాస్టర్స్. సో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. వేద పండితులు ఆ వేదంలో రాసి ఉన్న మంత్రాలు వాళ్ళు ఉచ్చరించి, అందులో ఉన్న పద్ధతులు వాళ్ళు ఫాలో అయ్యి, ఇక్కడ జరుగుతున్న సృష్టి రెండు రకాలుగా జరుగుతోంది. అంటే 2 విషయాల వలన జరుగుతోంది. ఒకటి, ఆ మంత్రాలు ఉచ్చరించటం వలన దివ్యత్వంతో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న కనెక్షన్ ద్వారా, సంపర్కం ద్వారా. రెండోది, ఈ దివ్యత్వంతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇక్కడ పర్టికులర్ గా ఎంఫసైజ్ చేసి ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ మనకి తెలుసు మాస్టర్స్. ఏదైనా మన జీవితంలోకి రావాలి అంటే దేన్నైతే మనం కోరుకుంటున్నామో దాని వలన వచ్చే ఉద్వేగం గాని, మనోద్వేగం గాని మనం ఆల్రెడీ ఫీల్ అవుతూ ఉంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుంది. అంటే ఇక్కడ ఏమిటంటే, ఏ సృష్టి గురించో, ఏ సృజనాత్మకత గురించో వీళ్ళు ఈ మంత్రాలు చదువుతున్నారో, వీళ్ళ మనసు నిండా కృతజ్ఞత భావంతో ఈ పద్ధతి చేయటం జరిగింది. ఆ అందుకే కృతజ్ఞతా భావం గురించి అమ్మ ముందే చెప్తోంది. కృతజ్ఞతా భావం లేకపోతే మన జీవితంలో ఏ సృష్టి జరగదు. మాస్టర్స్, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మొన్న కూడా కృతజ్ఞత అన్న మనం టాక్ చెప్పుకుంటున్నప్పుడు 2 విషయాలు ఇంపార్టెంట్. కృతజ్ఞతకి స్వయం సెల్ఫ్ అప్రిసియేషన్, గ్రాటిట్యూడ్ 2 ఉండాలి. సెల్ఫ్ అప్రిసియేషన్ అంటే ప్రతి మనిషికి స్వయం మీద, తన మీద తానికి ఒక గౌరవ భావం, అంటే ఒక ప్రశంస అంటే మళ్ళీ మనల్ని మనం ములగ చెట్టు ఎక్కించుకోవటం అని కాదు. మన విలువ మనకి తెలియటం, మనల్ని కించపరుచుకోకపోవటం, అది సెల్ఫ్ అప్రిసియేషన్ అంటే. అది ఒకటైతే కృతజ్ఞత అనేది మూలమైనది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ముందే మనకి అమ్మ చెప్పింది ఏంటి, వేదాల్లో ఎంతో క్లియర్ గా ఎలా సమర్పించుకోవాలి, అలా జనాలు సమర్పించుకుంటూ కృతజ్ఞతా భావంతో ఈ సమర్పణ జరిగేది. ఇలా కృతజ్ఞతా భావంతో జరుగుతున్న ఈ పద్ధతులు ఆ దివ్య శక్తుల వలన ఏది కావాలో ఆ సృష్టి జరగటం మొదలయ్యింది. అంత పవిత్రంగా మొదలైన ఈ వేద మంత్రాలు, వేదాల్లో ఉన్న కృతువులు అన్నీను కాలక్రమేణా అంటే ఎన్నేళ్ళు పట్టిందో మనకి తెలియదు కానీ మాస్టర్స్, ఓవర్ టైం అంటే కాలక్రమేణా మెల్లమెల్లంగా మనకందరికీ తెలిసింది ఒకటి ఉంది మాస్టర్స్. అహం. ఎలాంటి వాళ్ళనైనా ఎలాగ మార్చగలిగేది ఒకటే అహం. అహానికి ఉన్న 2 గుణాలు ఏంటి మాస్టర్స్? అహానికి 2 గుణాలు. ఒకటి గుర్తింపు, రెండోది అధికార వాంఛ. ఈ 2 ఎక్కడైనా కనిపించినాయంటే మన జీవితంలో అహం తొంగి చూస్తోంది అని అర్థం. అది గుర్తిస్తే చాలు మాస్టర్స్, అదే వెళ్ళిపోతుంది. గుర్తించనంత వరకే అది మన బాధ. అయితే కాలక్రమేణా ఏం జరిగిందంటే, ఈ వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భౌతిక సంపద ఆ మోహంలో మెల్లమెల్లంగా పడిపోవటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే నువ్వు మోహంలో పడతావో, మోహంతో ఏమొస్తుంది? భగవద్గీత శ్లోకం అందరికీ తెలుసు. అన్నిటికీ కారణం మోహమే. ఎక్కడైతే మోహం మొదలవుతుందో అక్కడ వచ్చేది లోభం. అది నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు మాస్టర్స్, మనందరూ భగవద్గీత చాలా మంది చదివే ఉన్నాం. మోహం వలన వచ్చేది లోభం. లోభం ఎవరికి వస్తుంది మాస్టర్స్? ఈ ప్రపంచంలో ఇది మళ్ళా ఇవన్నీ మనం చెప్పుకున్న విషయాలే. మనం అబెండెన్స్, సమృద్ధి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఎన్నోసార్లు ఈ విషయం చెప్పుకున్నాం. అబెండెన్స్ మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాము అంటే, సమృద్ధి మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాం? ఎందుకంటే మనందరి మనసులో లేమి అంటే ఇది లేదు అన్న భావం చాలా గట్టిగా మన మనసులో ఉన్నందువలన మనం సమృద్ధి ఫీల్ అవ్వలేకపోతున్నాము. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఈ సృష్టిలో ఇది ఒకసారి కాదు మాస్టర్స్, నేను 2015 నుంచి ఇదే టాపిక్ చెప్పుకుంటున్నాను. అబెండెన్స్, లాక్ ఎందుకు ఫీల్ అవుతున్నాం అనేది మనం 3 ఏళ్ళని చెప్పుకుంటున్నాం. ఈ పాటికి మనందరికీ అర్థమైపోయి ఉండాలి.
మళ్ళా ఇవాళ టాపిక్ ఇందులో సంబంధించింది కాబట్టి ఇంకోసారి చెప్పుకుందాం. ఈ ప్రపంచంలో మనం ఏమనుకుంటాం, అందరికీ సరిపడా భోజనం లేదు, ధాన్యం గింజలు లేవు, బట్ట లేదు, అందుకనే పేదరికం. కొంతమందికి అన్ని దొరుకుతాయి, అందరికీ దొరకవు. దాని వలన కాంపిటీషను, ఈ ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, మనుషులు ఇంతమంది ఉన్నారు, అందరికీ సరిపడా ఉద్యోగం లేదు. సో మనందరి మనసులో లేదు 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 అన్న నమ్మకం గట్టిగా ఉండిపోయింది మాస్టర్స్. ఇంతమంది ఇంతమంది మనుషులు, ఆల్మోస్ట్ 7 బిలియన్ మనుషులు కలిసి లేదు 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 అని ఇంత గట్టిగా నమ్ముతుంటే అదే మన నిజం, అదే నిజం. మాస్ బిలీఫ్. మాస్ అంటే సామూహికం, బిలీఫ్ అంటే నమ్మకం. ఇంతమంది కలిసి ఒకే విషయం లేదు 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 అంటే ప్రతి ఒక్కళ్ళం ఆ మాస్ బిలీఫ్ తో బాధపడిపోతున్నాము. కానీ అది నిజం కాదు మాస్టర్స్. మనం సమృద్ధిగా ఫీల్ అవ్వాలంటే, ఏ లేమి అన్న భావనతో మనం ఇన్నాళ్ళు బతుకుతున్నామో ఆ లేమి అన్న భావన, లేమిని తరిమేయమనట్లేదు, లేమి అన్న భావనని తరిమేయండి, లేమి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది మాస్టర్స్. మరి మీరు అనొచ్చు, మేడం నేను ఒక్కదాన్నే అన్ని ఉన్నాయి అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది మాస్టర్స్? ప్రపంచంలో అందరికీ అన్ని దొరకదు కదా. నీ నిజం మారుతుంది, నీ సృష్టి మారుతుంది, నీ ప్రపంచం మారుతుంది. ప్రతి ఒక్కడు తన ప్రపంచం మార్చుకుంటూ వెళ్తే ఈ ప్రపంచం, ఈ సృష్టి ఆటోమేటిక్ గా మారుతుంది. ఈ ప్రాబ్లం అంతా 2 రకాల ప్రాబ్లము. ఇది మనం చెప్పుకున్నాం కానీ మాస్టర్స్ ఎక్కడెక్కడ టాపిక్ వస్తే మళ్ళా గుర్తు చేసుకోవాలి, లేకపోతే ఏ వర్క్షాప్ ఆ వర్క్షాప్ ముక్కలుగా అయిపోతుంది. మనం ఎప్పుడు చెప్పుకున్నాం, మన ఆలోచనలన్నిటికీ 2 రకాల కారణాలు. ఒకటి, ఏ ఆలోచన ఏ భావం వచ్చినా అది ఫియర్ బేస్డ్ ఎమోషన్ నుంచేనా రావాలి, లేకపోతే లవ్ బేస్డ్ ఎమోషన్ అంటే ప్రేమతో వచ్చిన మనోభావమైనా అయి ఉండాలి, లేకపోతే భయం వలన వచ్చిన మనోద్వేగమైనా అయి ఉండాలి. ఏ ఆలోచన మాస్టర్స్, ఇప్పుడు కూడా మీకు ఏవైనా ఆలోచన ఏవైనా ఎమోషన్ వస్తే దానికి కారణం ఈ రెండిట్లో ఒకటే. భయం వల్లనైనా మీరు అది ఆలోచిస్తున్నారు, లేదా ప్రేమ వల్లనైనా ఆలోచిస్తున్నారు. ఈ 2 మాస్టర్స్, ఇంకా వేరేది ఏమీ ఉండదు. ప్రతిదీ మీరు అలా అనలైజ్ చేసుకుంటూ వస్తే ఈ రెండిట్లోనే వస్తుంది. ఎప్పటిదాకైతే మనం తీసుకుండే ఆలోచనలు, మనం నమ్మే నమ్మకం భయంతో కూడి ఉంటుందో అంతవరకు మనం సమృద్ధి ఫీల్ అవ్వలేము మాస్టర్స్. ఇవాళ ఈ ప్రపంచంలో 3 వంతులు కాదు 8 వంతుల మంది లేదు అని నమ్ముతున్నారు. ఎందుకంటే భయం. దేనికి భయం? అయ్యో ఇది సరిపడా లేదే, నాకు దొరకతే. ఇదే మన నిజం అయిపోయింది మాస్టర్స్. అయితే అందరం మన నమ్మితే అన్ని ఉంటాయా అంటే అన్ని ఉన్నాయి మాస్టర్స్, మన కళ్ళకు కనిపించట్లేదు. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక శ్లోకం చెప్పేది, అది ఎంత అద్భుతమైన శ్లోకం అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను. చిన్నప్పుడు మనం అనుకుంటాం పిల్లలు వినట్లేదని, ఎలా ఉంటుందో సబ్ కాన్షియస్ లో ఇప్పుడు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎప్పుడు వింటున్నట్టు అప్పుడు అనుకోను కూడా లేదు. అమ్మ చెప్పేది, ఇది ఎంతో అద్భుతమైంది. కాళిదాస్ చెప్పిందంట. రాజుతో అన్నట్ట కాళిదాసు, ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి ఆ రాజు దగ్గర, ఆ రాజు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఆయనకి సరిపడట్లేదట. మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ బ్రాహ్మడు పేదగానే కనిపిస్తున్నట్ట. రాజేంటి ఇంత డబ్బులు ఇచ్చినా ఇంత ప్రేమగా ఉన్నాడు అంటే, అప్పుడు ఆ పేద బ్రాహ్మడు, ఇదంతా కాళిదాస్ టైంది, పేద బ్రాహ్మడు చెప్తాట, రాజన్ కనక వర్షాన్ని త్వై సర్వత్ర వర్షతే అభాగ్య ఛత్ర సంచన్నే మయ నాయాంతి బిందవ. అంటే రాజా నువ్వు కనక వర్షం కురిపిస్తున్నావు, రాజన్ కనక వర్షాన్ని త్వై సర్వత్ర వర్షతే, నువ్వు కనక వర్షం కురిపిస్తున్నావు, అన్ని చోట్ల కనక వర్షం ఉంది. కానీ అభాగ్య ఛత్ర సంచన్నే అంటే అభాగ్యం అన్న గొడుగు నేను పట్టుకొని ఉన్నాను, మయ నాయాంతి బిందవ, నేను పట్టుకున్న ఈ అభాగ్యం అన్న గొడుగు వలన నువ్వు కురిపిస్తున్న ఆ బంగారు వర్షం ఒక్క చుక్క కూడా నా గొడుగు ద్వారా నాలో పడట్లేదు. ఇంతకంటే అద్భుతం ఏముంటుంది మాస్టర్స్? ఇది మన పెద్దవాళ్ళు మనకి ఎన్నో విషయాలు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కొక్క వాటి వెనకాతల నిజంగా మనం జీవితంలో అది అప్లై చేసుకుంటే ప్రతి చోట అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా అలాంటిదే మాస్టర్స్. ఈ కనక వర్షం ఏదైతే ఉందో, సమృద్ధి కనక వర్షం అన్ని చోట్ల ఉంది మాస్టర్స్. మన నమ్మకాలే మన గొడుగులు. ఈ నమ్మకం అన్న గొడుగు, లేమి అన్న నమ్మకం గొడుగు పట్టుకొని మనం కూర్చొని ఉంటే ఆ విశ్వం కురిపిస్తున్న ఆ సమృద్ధి వర్షం మనకి ఒక్క చుక్క కూడా పడట్లేదు.
ఇక్కడ ఎవరి తప్పు? ఇక్కడ మన గొడుగు తప్పు. మనకి ఆ గొడుగు వలన మనకి చుట్టూ పడుతున్న ఆ సంపద మనకు కనపడట్లేదు. సో మన గొడుగులు తీసేసుకోవటం అది మన చేతిలో పని. ఆ గొడుగు ఎలా తీస్తాము? మన నమ్మకం వలన. ప్రతిసారి మన నమ్మకాన్ని మనం ప్రశ్నించుకోండి. భయం వలన చేస్తున్నామా? భయం వలన ఎవరు చేస్తారు? లేదు లేదు అనుకున్న వాడికే భయం. అన్నీ ఉన్నాయి నాకు అనుకున్న వాడికి భయం ఉండదు. వాడు ఆలోచించే ప్రతిదీ ప్రేమతో కూడింది చేస్తాడు. అయ్యో నాకిది కావాలి, నేను మెల్లంగా తీసుకొని వెళ్ళిపోతాను, పక్కాడికి తెలిస్తే వాడు కూడా నాతో కాంపిటీషన్కి వస్తాడు. ఇది భయంతో చేసే పని. పర్వాలేదు, నాకెంత కావాలో నేను తీసుకుంటాను, పక్కవాడికి ఎంత కావాలో పక్కవాడు తీసుకుంటాడు. ఎప్పుడు వస్తుంది ఈ ఆలోచన? ప్రేమ. నేను ఎలాగో పక్కవాడు అలాగే అన్న భావన ఎప్పుడైతే వస్తుందో మెల్లంగా ఆ ఫియర్ బేస్డ్ ఎమోషన్స్ నుంచి లవ్ బేస్డ్ ఎమోషన్ లోకి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికేం పెద్ద ట్రైనింగ్ అక్కర్లేదు. ఇవాళ అమ్మ మనకి చెప్పబోయే విషయాలన్నీ ఈ విషయం చుట్టే ఉన్నాయి మాస్టర్స్. మనం ఇవి 4 ఏళ్ల నుంచి చెప్పుకుంటాం. నాకు ఇంకా గుర్తు, 2015లో నేను షికాగో వెళ్ళినప్పుడు ఈ టాపిక్ మీదే నేను 2 గంటల సేపు నేను చర్చ చేశాను షికాగోలో. ఆ రోజు నాకు ఎంత మంది వచ్చారో ప్రపంచం నుంచి, అందరు నన్ను క్వశ్చన్ చేశారు. అంటే మాకు జరుగుతున్న ప్రతిదీ దీని వల్లనేనా అంటే ఖచ్చితంగా దీని వల్లే. మీ ఆలోచనలు మార్చుకోండి. మీ ఆలోచనలు భయంతో కూడిన ఆలోచనలు. గంట అయింది డిస్కషన్ అయినాక నిజంగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ మనోభావాలు వాళ్ళు తట్టుకుంటే ఫైనలీ అందరూ ఒప్పుకున్నారు, కరెక్టే మా ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే చెప్పారు, ఉద్యోగాలు సరిపడా లేవు, మేము కూడా మాస్ బిలీఫ్ అలాగే. మాస్టర్స్ ఇంతసేపు ఇది చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఇప్పటికైనా మనం అది నమ్ముతుంటే అది మార్చుకునే సమయం ఇది. ఇదే అమ్మ ఎంతో డీటెయిల్ గా మనకి ఇక్కడ చెప్పటానికి ప్రయత్నిస్తుంది. అమ్మ ఒక్క లైన్ లో చెప్తోంది, కానీ మనం గంటల సేపు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అమ్మ ఒక్క పదం ఒక్క బుక్ రాయొచ్చు. అది సరస్వతి అమ్మ, వివేకం తల్లి ఒక్క పదం వెనకాతల 10 చాప్టర్లు రాసుకోవచ్చు. కాబట్టి మనం ఇంత వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉంది మాస్టర్స్. సో ఇందాక చెప్తున్నావే, కాలక్రమేణా ఈ మెటీరియల్ వెల్త్ అంటే ఈ భౌతిక సంపద అని అమ్మ పర్టికులర్ గా ఎందుకు చెప్తుందంటే, ఎక్కడైతే భౌతికత్వం ఉంటుందో అక్కడ ఏముంటుంది మాస్టర్స్? అక్కడ టెంపరరీ అంటే క్షణికమే. భౌతికత్వంతో ఏది సంబంధం ఉన్నా అది క్షణికమే ఉంటుంది. అంత క్షణికమని తెలిసి కూడా అంత గొప్ప వేద పండితులు కాలక్రమేణా, వెంటనే జరగలేదు మాస్టర్స్, ఇది కాలక్రమేణా ఎన్నేళ్ళో ఎన్ని మిలేనియమ్స్ తర్వాత జరిగిందో. ఈ కాలక్రమేణా జరిగింది ఏమిటంటే, ఈ వేద పండితులు భౌతికత్వం అనే మాయలో పడిపోయి అంతే, అక్కడ ఆపేసింది అమ్మ. దానితో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయటం మానేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయటం మానేయంగానే వాళ్ళ సృజనాత్మక శక్తి తగ్గిపోయింది. అమ్మ అంతే అంది. మనం బుర్రగొక్కకూడదు కాబట్టి ఇంతలా వివరించుకుంటున్నాం. అమ్మ చెప్పిన ఆ మొక్కకు అర్థం ఏమిటి అంటే, అమ్మ చెప్పిన మొక్కకు అర్థం ఇందాక మనం చెప్పుకున్నదే. అంటే ఈ భౌతికత్వంలో పడిపోగానే ఏమవుతుందో అది మనం ఇంతవరకు చెప్పుకున్నాం. భౌతికత్వం ఎప్పుడైతే భౌతిక సంపద మోహం అనగానే వచ్చేది లోభం. లోభం ఉన్నప్పుడు మనిషి ఫీల్ అయ్యేది నాకు లేదు. ఎవరు గ్రీడ్, లోభం ఎప్పుడు ఉంటుంది మాస్టర్స్? అంతా నాకే కావాలి. ఎవడనుకుంటాడు అంతా నాకే కావాలని? అక్కడ ఉన్నది సరిపడా లేదు అనుకున్న వాడే అంతా నాకు కావాలి. నిజంగానే నేను ఒక పెద్ద కుండతో సరిపడా అక్కడ సామాన్ పెట్టాను అనుకోండి, చాలా పెద్ద కంటైనర్, అక్కడ 2 ఉన్నారనుకోండి, వాడు ఇంకా కక్కుర్తి పడు. ఎందుకంటే వాడికి తెలుసు నా కడుపు నిండిపోయినా అక్కడ బోళ్ళంత ఉంటుంది అని. వాళ్ళకి బాధ ఉండదు. ఎప్పుడైతే నీ మనసులో అక్కడ ఉన్నది తక్కువ ఉంది అన్న భావం ఎప్పుడు ఉంటుంది మాస్టర్స్? లోభంలో ఉండేవాడికే ఎంత ఉన్నా అక్కడ సరిపోదు అన్న ఆలోచన. సో అమ్మ ఇక్కడ చెప్పకపోయినా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భౌతిక సంపద అని అంతా నొక్కి ఒక్కాడించింది అమ్మ. ఎందుకంటే మోహంతో పాటి వచ్చే లోభం ఎప్పుడైతే వచ్చిందో, లోభం వల్ల లేమి అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు మాస్టర్స్? లేదు అన్న భావం వచ్చిందంటే ఇక లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది? నీకు లేదు, నీకేమీ రాదు.
ఇక్కడ నిండుగా కృతజ్ఞతతో ఉంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ నీకు ఇంకా ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఈ మోహంలో లోభంలో పడిపోయావో అక్కడితో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయటం మానేసింది. అందుకే అమ్మ ముందే చెప్పింది, ఒక మంత్రాలు సరిపోవు, నువ్వు ఆ మంత్రాలు సృజనాత్మకతకి వాడుకోవాలంటే ఆ దివ్యాశిస్సులతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనిచేయాలి. ఇప్పుడు మనకు అర్థం అయ్యేట్టు చెప్తోంది ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ కాలక్రమేణా పనిచేయటం మానేసిందో. ఈ ఈ వేద పండితులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది ఇంకా ఆ పాత ఆలోచనలతో ఈ భౌతికత్వం అంటే ఏ లోభం మోహం లేకుండా ఎంతో ఆబ్జెక్టివ్ గా అంటే సాక్షి తత్వంతో ఉంటూ ఉన్నారు. కొద్ది మంది అలా కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఇలా ఇందాక మనం చెప్పుకున్నామే, వాళ్ళు ఏం చేశారు, ఇలా మారుతున్న వేద పండితులు ఎవరైతే ఉన్నారో, ఏది భౌతికత్వంలోకి ఇరుక్కుపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మెల్లంగా వాళ్ళ ఆధ్యాత్మికత మెల్లంగా వాళ్ళకి తగ్గిపోతూ పోతోంది. మాస్టర్స్, ఆధ్యాత్మిక తగ్గిపోవటం అంటే ఏంటి, ఎందుకు తగ్గిపోతోంది? ఆధ్యాత్మికత అంటేనే మనం ఆలోచించుకోవటం, మనం దేహ పదార్థంగే కాదు, దానికంటే మించింది ఉంది. ఏమిటి? ఆత్మ పదార్థం. ఈ దేహం అనేది టెంపరరీ, ఆత్మ అనేది పర్మనెంట్. అదే మనకి ఫౌండేషన్. ఈ మొత్తం ఆధ్యాత్మికతకి అది ఫౌండేషన్. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంగతి మర్చిపోయి ఈ దేహమే ఇదే మెయిన్ చాప్టర్ అని అందులోకి నువ్వు దూరిపోతున్నావో అది చాలు మాస్టర్స్. మన ఆధ్యాత్మికత మెల్లంగా తగ్గిపోతూ ఉండటానికి అది చాలు. సో ఎప్పుడైతే వాళ్ళ ఆధ్యాత్మిక తగ్గిపోవటం మొదలు పెట్టిందో, దేని వలన? ఎవరి వలన కాదు, వాళ్ళ చర్యల వలన, వాళ్ళ ఆలోచనల వలన, వాళ్ళ నమ్మకాల వలన. ఏ నమ్మకాలు? ఈ భౌతికత్వం మీద వాళ్ళు చూపించే మోహం వలన ఎప్పుడైతే వాళ్ళ ఆధ్యాత్మిక తగ్గిపోవటం మొదలు పెట్టిందో, మరి ఏం చేస్తారు? మరి వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు ఇంకా వస్తున్నారు. ఎందుకు? వీళ్ళకేదో తెలుసు అని. మరి దాన్ని వాళ్ళు ఎలా కాంపెన్సేట్ చేస్తారు మాస్టర్స్? దాంతో వాళ్ళు చేసే కర్మలు ఇంకా విస్తారంగా చేయటం మొదలు పెట్టారు. ఇంకా విస్తారంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒకటే, వాళ్ళకి లోభం మోహం, ఏది కరెక్టు ఏది రాంగ్ కాదు. సో వేదంలో తప్పు అని కాదు, ఆ వేదం ఉపయోగించే వాళ్ళల్లో జరిగిన మార్పుల గురించి అమ్మ చెప్తోంది. కానీ ఇంత జరిగినా ఎంత అద్భుతం మాస్టర్స్, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడు ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది మాస్టర్స్, ద మార్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్. అంటే నాకంతా కరెక్ట్ అవ్వట్లేదు, నా జీవితంలో నాకు న్యాయం జరగట్లేదు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో మీ మూర్ఖత్వానికి అది గుర్తింపు అని చెప్తున్నారు. ద మార్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే నీలో ఎంత మూర్ఖత్వం ఉందో అది తెలుసుకోవాలంటే నువ్వు నీ జీవితంలో ఎంత అన్యాయం జరుగుతోందో దాన్ని ఎంత నమ్ముతున్నావో దాన్ని బట్టి అని. అంటే ఏంటి మాస్టర్స్? అంటే జీవితంలో అన్యాయం అనేది ఏమీ జరగట్లేదు. ఎందుకు అలా అంటున్నాము? ఎందుకంటే నీకు ఏం జరుగుతోందో అదే నీకు కరెక్టు. ఎందుకు కరెక్టు? ఎందుకంటే నీ కర్మ నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు. నీ నిజం నీ కర్మ వలన వస్తోంది. ఈ రోజు నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నాకు చాలా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటుంటే నీ మూర్ఖత్వం అని చెప్తున్నారు. ఇది ఎంతో గొప్ప ఆధ్యాత్మికవేత్త చెప్పిన ఈ స్టేట్మెంట్. ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ యువర్ బిలీఫ్ ఇన్ ద ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. అందుకనే ఎప్పుడైనా మీరు జీవితంలో అనుకున్నారనుకోండి, నా జీవితంలో ఎంత అన్యాయం జరుగుతుందో, అసలు ఇలా జరగకుండా ఉండాలంటే అంతకంటే మూర్ఖత్వం లేదు అని. మరి ఎందుకు ఇది చెప్తున్నాను? ఎందుకు చెప్తున్నానంటే ఇంతసేపు మనం ఏ స్టోరీ అయితే చెప్పుకుంటూ వచ్చామో, వేదాలు ఎలా మొదలైనయి, అది మొదట్లో దాన్ని ఎంత కరెక్ట్ గా వాడేవాళ్ళు, సృజనాత్మకతకి ఏవైనా సృష్టించటానికి లేకపోతే మానవాళి కళ్యాణానికి వాడుతున్న వాళ్ళు కాలక్రమేణా దాన్ని కరెక్ట్ గా ఉపయోగించడం ఎలా మానేశారు, ఎందుకు మానేశారు, ఇవన్నీ వింటుంటే మనకు ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. అబ్బా, ఇంత మంచి వేదాలు మనకి ఎంతో గొప్పగా ఉన్నవి, అవి అలాగే ఉండొచ్చు కదా, వీళ్ళ లోభాలు మోహాలు తగలడా, వీళ్ళేంటి ఇలా అయిపోయారు, వీళ్ళ మూలంగా మన దాకా సరిగ్గా రాలేదు, మనకి ఎంతో బాధ. ఎందుకంటే మన దాకా వచ్చేటప్పటికి అన్ని మారిపోతున్నాయి.
ఏం చెప్తున్నారో కూడా తెలియదు. ఇప్పుడు సీతాయనం మనం ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో ఎంతో తెలుసుకున్నాం మనం రామాయణం గురించి. సీతమ్మ తల్లి గురించి. మరి మనకు అలాంటి స్టోరీలు కూడా మన దాకా అందట్లేదు. ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ఓకే. ఆ కారణాల వల్ల అందలేదు. మరి అమ్మ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే మనకు కోపం వస్తుంది. ఇలా ఎందుకు జరిగింది అని. ఆ కోపం రాకుండా, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు అని మనం బల్ల గుద్దుతామేమో అని చెప్పి అమ్మ అంటోంది, బల్లలు గుద్దొద్దు బాబు. ఇందులో ఎవ్వరికీ అన్యాయం జరగలేదు అని మన ఆలోచనల్ని కూడా అమ్మ ముందే గ్రహించి మనకి సరైన మార్గంలో అందుకనే ఎంత దయగల తల్లో చూడండి. మనకి 2 పక్కల చెప్తోంది. ఇలా జరిగింది. అందులో నుంచి ఇంత దారుణంగా మనం అయిపోయాం. కానీ ఆ కానీ ఏంటో ఇప్పుడు అమ్మ ఏం చెప్తుందో అది మనం విందాం. అమ్మ ఏమంటోందంటే, ఇందులో బాధపడటానికి ఏం లేదు. ఇలా జరగాల్సిందే రాసి పెట్టి ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ ఆత్మలు ఏ ఆత్మల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ ఆత్మలు ఏం కోరుకున్నాయి? వైపరీత్యం తెలుసుకోవాలని కోరుకున్నాయి. వైపరీత్యం అంటే విరుద్ధం, ఆపోజిట్, కాంట్రాస్ట్. మనం వైపరీత్యం, విరుద్ధం అయిన వాటి గురించి ఎంతో మాట్లాడుకున్నాం. ఏంటి? మంచికి విరుద్ధం ఏమిటి? చెడు. వెలుగు, చీకటి. అలాగే ఆధ్యాత్మిక విరుద్ధం ఏంటి మాస్టర్స్? ఆధ్యాత్మికతకి విరుద్ధం భౌతికత్వం. సో మీరు ఎవ్వరూ బాధపడద్దు. ఈ అలా అన్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది. అయ్యో మనం ఇలా పడిపోయామా అని బాధపడకుండా, నో, భయపడక్కర్లేదు. ఇవన్నీ జరగాల్సిందే. ఎందుకంటే ఈ ఆత్మల్లో మనల్ని కూడా వేసేసుకోవచ్చు. మనం ఈ కాంట్రాస్ట్ కోరుకున్నాం. ఏంటి? ఆధ్యాత్మికత విలువ తెలియాలంటే భౌతికత్వంలోకి మొత్తం ఇరుక్కున్న వాడికే మళ్ళా అందులోంచి బయటకు వచ్చినప్పుడు ఆధ్యాత్మికత ఏమిటో తెలుస్తుంది. ఎప్పుడు మీరు ఆధ్యాత్మికతలో ఉన్నారనుకోండి, శుక మహర్షి ఉన్నాడు. శుక మహర్షి ఆయనకి ఎప్పుడు ఒంటి మీద తెలివి లేదు. ఆయనకి ఒంటి మీద బట్ట ఉందా, తిండుందా ఆయనకి అక్కర్లే. ఎందుకంటే ఆయనకి ఈ శరీరం మీద ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయన్ని ఆధ్యాత్మిక ఎంత గొప్పది అంటే, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటాడు. ఎందుకంటే ఆయన తెలిసింది ఆధ్యాత్మికతే. సో అలాంటి వాళ్ళకి తెలియదు. అలా కాకుండా మనలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఫుల్ గా ఈ మురికిలో కూరుకోపోయిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క మెట్టెక్కి బొత్త పౌర్ణమి వస్తోందంటే పండగ. ఓ మై గాడ్, ఎప్పుడు వస్తామో, ఎప్పుడు చేస్తాం. ఎందుకంటే మనకి తెలుసు ఇందులో నుంచి బయటికి రావటం అంటే, ఆహా అమ్మయ్య, ఆక్సిజన్ సిలిండర్ ముక్కుకి పెడితే కరోనా పేషెంట్ కి ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ మురికిలో దూరిపోయిన మనకు కూడా ఈ ఆధ్యాత్మిక వెలుగు ఇంత బాగుంటుంది. అది ఆ కాంట్రాస్ట్. ఈ మొత్తం సృష్టిలో ఉన్న అనుభవాలే అందుకొచ్చినాయి. మళ్ళా మాస్టర్స్, మనం నేర్చుకుంటున్న ప్రతిదీ ఇంటర్లింక్డ్. పురోగమనం మరియు అనుసంధానం క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చాం. ఎలా వచ్చామో మనం. అదే కాదు, ఫస్ట్ చాప్టర్ లో కూడా మనం ఇది మాట్లాడుకున్నాం. కాంట్రాస్ట్ ఎందుకు? ఆ శూన్యతలోకి అనుభవాలన్నీ పంపించేస్తున్నాం మనం. మరి అక్కడి నుంచే కదా ఈ కోరిక మొదలైంది. అసలు తనను తాను తెలుసు. ఎప్పుడూ మర్చిపోవద్దు మాస్టర్స్. ముందుకెళ్తుంటే వెనక్కి మర్చిపోవద్దు. ఈ సృష్టి జరిగిందే తనను తాను తెలుసుకోవాలన్న కోరిక వల్లనే ఈ సృష్టి జరిగింది. ఈ మనము ఆ ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ భావాలవే, ఆ శూన్యత భావాలవే మనం. అంటే ఏంటి? ఒక ఫోటో కాపీ, ఈ దువ్వెన్ని మనం ఆ ఫోటో కాపీ మెషిన్ లో పెట్టి టపా 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 కాపీలు నొక్కితే ఒక కాగితం మీద దువ్వెన్లు వచ్చినట్టు ఆ ఎంప్టీనెస్, ఆ మూల చైతన్యం ఫోటో కాపీలం మనం. ఇలా వేల కాపీలు తీసి సృష్టిలో పంపించేశారు. ఏంటి? ఓకే, ఈ కాపీ నువ్వు వెళ్ళి చీకటి గురించి తెలుసుకో, నువ్వు వెలుగు గురించి తెలుసుకో, ఇవన్నీ మాట్లాడాం కదా మనం. సో అమ్మ అదే, మళ్ళా మనం అంతా ఒకే రూట్ లోకి వచ్చేసాం. ఇవన్నీ మాట్లాడుకుంటుంటే మాస్టర్స్ మనకి దుఃఖం రాదు. మనం ఏదో పోగొట్టుకున్నావే, ఇంకా మనకి వెలుగు లేదే అన్న బాధ ఉండదు మాస్టర్స్. ఎంతో ఆనందంగా ఉంటుంది. పర్వాలేదు, అయితే మనం కూడా అలాంటి ఆత్మల్లో ఒకళ్ళమే అన్నమాట. ఇవన్నీ తెలుసుకుందాం అని వచ్చాం. ఎందుకంటే రోజు అనుకుంటాం, ఇవాళ అసలు ఏ పిచ్చి పని చెయ్యవు, ఇవాళ ఏ పిచ్చి ఆలోచన రావు. రాత్రి పడుకునే ముందు వెనక్కి తిరిగి చూస్తే అబ్బా మళ్ళా అదే చేసాం. పర్వాలేదు, ఇది కూడా మనం ఒక రకమైన ఎక్స్పీరియన్సే. అలా అనుకుంటే మాస్టర్స్ ముందుకు వెళ్ళగలం. లేకపోతే ఆ ఆ పాత దాంట్లోనే పడి కొట్టుకుంటుంటే మనకి మళ్ళా వెలుగు ఉన్నా కూడా కనిపించదు. సో అమ్మ ఇక్కడ మనకి అదే చెప్తోంది. ఈ కాంట్రాస్ట్, ఈ విరుద్ధాలన్నీ తెలుసుకోవటానికే ఈ ఆత్మలు వచ్చినాయి కాబట్టే వాళ్ళు ఆ దిగజారటం జరిగింది. ఆ
ఆ దిగజారటం అనేది ఉందే జరిగినప్పుడు ఈ భూమి మీద ఎన్నో చోట్ల ఒకేసారి జరిగిందిట. అంటే ఇక్కడ ఒక చోట జరగటం, అక్కడ ఒక చోట జరగటం కాదు. ఇలాంటి ఆత్మలు ఒకేసారి ఈ భూమి మీద ఎన్నో చోట్ల జన్మించారు. ఎప్పుడైతే ఈ వేదాలు మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం మాస్టర్స్? మన భారతదేశంలో మనం వేదాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకో దేశాల వాళ్ళకి వేదాల గురించి తెలియకపోవచ్చు. ఈ సమయంలో ఎప్పుడైతే మనం ఈ భారతీయులం అని ఆ టైంలో భారతదేశం అనేది ఏమి ఉండకపోవచ్చు. కానీ ఈ నమ్మకం, ఈ మైథాలజీ లేకపోతే ఈ పురాణం కానీ, ఈ గ్రంథాలు కానీ నమ్మేవాళ్ళు అలాంటి వాళ్ళకి వేదాలు ఎలాగైతే కరప్ట్ అంటే మోసం చేయటం మొదలయ్యారో వేదాల్లో, ప్రపంచంలో వేరే చోట్ల కూడా ఇలాగే జరుగుతున్నాయట. ఎలా ఎలా అంటే ఈ భూమి మీద మిగతా చోట్ల కూడా ఎన్నో గాడెసెస్ అంటే దేవతలు, దేవి ఎనర్జీస్ గురించి ఉన్న టెంపుల్స్ ఎన్నెన్నో అక్కడ ధ్వంసించబడి ఉన్నాయట, డిస్ట్రాయ్ చేసేసారట అదే టైంలో. అంటే అది ఒక సమయం. ఎలాంటి సమయమో మనం ఇన్నాళ్ళు మాట్లాడుకున్నాం మాస్టర్స్. ఫెమినిన్ ఎనర్జీ, స్త్రీ శక్తి ఏదైతే ఉందో మెల్లంగా అది మరుగు పడిపోయే టైము. అందుకనే అన్ని చోట్ల అలాగే జరుగుతోంది. వేదాల్లో మనకి జరిగిన కాలుష్యత్వం అంటే కరప్షన్ అంటారు చూడండి, అది మన వేదాల్లో ఎలాగైతే వేద పండితుల్లో జరిగిందో అదే టైంలో, అంటే అందరూ అలాంటి వాళ్ళు కాదు మాస్టర్స్. మళ్ళా మనం అందరూ అని అనట్లేదు ఇక్కడ. అక్కడక్కడ జరిగిన చోట అలాగే మిగతా ప్రపంచంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగినాయి. దాని వలన ఇలాంటి జరిగినప్పుడు రెండు రకాల రిజల్ట్స్. ఒకటి జనాలకి భయం, ఇంకోటి బాధ. ఒకేసారి ఈ భూమి మండలం అంతా విస్తరించటం మొదలుపెట్టింది. సో ఈ భయం ఇంకా ఏదైతే బాధ ఉందో అది ఏ విషాదం అయితే మనం చెప్పుకుంటామో దాని వల్లనే కాదు మాస్టర్స్. ఈ సమయంలో ఇంకొకటి కూడా జరిగింది. ఈ సమయంలో కోట్ల మంది ఎలాంటి ఆత్మలు, చాలా ధీమంతులు అంటే చాలా బ్రేవ్, ధైర్యం ఉన్న ఆత్మలు ఎన్నో ఆత్మలు ఈ టైంలో ఈ భూమి మీద, అంటే యుగం అని అనుకుంటుంటే కలియుగం మొదలైన టైం అది అనుకుంటే, అలాంటి టైంలో కలియుగం మొదలైన సమయంలో ఎంతో మంది బిలియన్స్, కోట్ల ఆత్మలు అంటే ధైర్యం ఉన్న ఆత్మలు అవతరించారట. ఎందుకు ధైర్యం ఉన్న ఆత్మలు అంటోందమ్మా? ధైర్యం ఉన్న ఆత్మలు ఎందుకు అంటోందంటే ఈ ఆత్మలు ఒక ఒప్పందానికి ఒప్పుకున్నారు. ఎలాంటి ఒప్పందం? ఈ మాయలో పడిపోవటానికి ఒప్పందం రాసుకొని వచ్చారు. ఎవరు వస్తారు మాస్టర్స్ కలియుగంలో చెప్పండి? కలియుగం, సత్యయుగం ఇవన్నీ ఒకటి కాదు. మనం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో ఎంతో డీటెయిల్ గా చెప్పుకున్నాం ఈ యుగాల గురించి, యుగ మార్పిడి గురించి. కలియుగం సీతమ్మ రాముల వారే ముందు వస్తున్న సభ్యత ఎలా ఉంటుందో, ముందొస్తున్న కలియుగం ఎలా ఉంటుందో ఆ టైంలో ప్రేమ అనేది ఒక్కటే వీళ్ళని బయటికి తీసుకురాగలదని వాళ్ళు అలాంటి ధర్మం గురించి వాళ్ళు పాకులాడారు. ఆ ధర్మానికి ఉన్న ఫౌండేషన్ ఒకటే పునాది, ప్రేమ. కలియుగం వస్తోంది అంటేనే వాళ్ళు అంత ప్రిపరేషన్ ఇచ్చారు. ఇప్పుడు కలియుగం స్టార్ట్ అయిపోయినాక చెప్తోంది అమ్మ, అంతా తెలిసి ఇందులోకి రావాలి అంటే ధీమంతులే రాగలరు, ధైర్యం లేని వాళ్ళు రాలేరు. అందుకనే అమ్మ వాడిన పదం బ్రేవ్ సోల్స్, ధైర్యం ఉన్న ఆత్మలు. ఎవరికైతే ఈ మాయలో కూరుకోపోవటానికి ధైర్యం ఉందో అలాంటి ఆత్మలు ఒక్కళ్ళు కాదుట, కోట్ల ఆత్మలు. మరి పాపులేషన్ చూడండి మాస్టర్స్ ఎలా ఉంది, బిలియన్స్ లో ఉంది. కలియుగంలోనే పాపులేషన్ ఇంతలా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది పాపులేషన్? అన్ని ఆత్మలు రెడీ అవ్వాలి ఈ టైంలో రావటానికి, లేకపోతే పాపులేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చారు అంతమంది బిలియన్స్ ఆఫ్ బ్రేవ్ సోల్స్. వీళ్ళు ఈ కలియుగం ప్రారంభంలో ఇంతమంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూలు కట్టి ఈ టైంలో వచ్చారు. ఎందుకంటే ఈ బాధ అనే మాయలో పడిపోతే కానీ ఈ మొత్తం తత్వం అర్థం అవ్వదని వాళ్ళకి తెలుసు. ఈ బాధ అనే మాయలో పడిపోవటానికి రెడీ అయ్యే వచ్చారు. ఆ టైంలో ఈ పురుష ప్రాధాన్యత అప్పుడే వచ్చేసింది. మన మతాల్లో గాని మన నమ్మకాల్లో గాని అప్పుడే పేట్రియార్కల్ అంటే పురుష ప్రాధాన్యత ఉన్న మతాలు
ముందుకు వచ్చేస్తున్నాయి. ఎందుకు? అమ్మ ముందే చెప్పింది. దేవి గుళ్ళు అన్ని మెల్లమెల్లంగా పోతున్నాయి. అన్ని చోట్ల కాదు, చాలా చోట్ల వేదాలు కరెక్ట్ గా అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు తగ్గిపోతున్నారు. అలాంటి టైంలో పురుష ప్రాధాన్యత ఉన్న మతాలు ముందుకు రావటం జరిగింది. అంతకు ముందే ఉంది మాస్టర్స్. పురుష ప్రాధాన్యత మతాలు ముందుకు వస్తున్నాయి అంటే అంతకు ముందు రెండు ఎనర్జీ సరి సమానంగా ఉన్న ఆలోచనలు మతాలు ఉండేవి. అంటే స్త్రీ శక్తి పురుష శక్తి సమానంగా ఉన్న సమాజం నుంచి పురుషాధిక్యత అన్న నమ్మకం అన్న మతాలు ఉన్న సమాజం ముందుకు రావటం మొదలయ్యింది. దాంతో ఏమైంది మాస్టర్స్? మనం ఇది మాట్లాడుకున్నాం. పురుషాధిక్యతం ఎక్కడైనా ఉంటే ఎంతసేపు బాహ్యం మీదే ఆలోచన ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని ఎలా అధిగమించాలి, లోపల ప్రపంచానికి ఆధ్యాత్మికత కావాలి, బాహ్య ప్రపంచానికి ఆధ్యాత్మిక అక్కర్లేదు. మనం ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మాస్కులిన్ ఎనర్జీ పురుష శక్తి ఎప్పుడు బయటికి చూస్తుంది. యుద్ధాలు, పవరు, ఇదంతా పురుషాధిక్యత. స్త్రీ శక్తి ఆధిక్యత అంటే లోపలికి చూడటం, కరుణ, ప్రేమ, నలుగురిని కలుపుకోవటం, హృదయం వైపుకి వెళ్ళటం, అది స్త్రీ శక్తి. ఇప్పుడు మళ్ళుతున్నాం, కానీ ఇది మనం మొదలైనప్పటి సంగతి ఇది. సో ఈ పురుషాధిక్యత ఎక్కువ ఉన్న మతాలు నమ్మకాలు మొదలైనప్పుడు మెల్లమెల్లంగా యుద్ధాలు దేని గురించి యుద్ధాలు? మతాల గురించి యుద్ధాలు మొదలైనయి. అప్పుడు అలాంటి సమయంలో దేవీ శక్తులు మెల్లంగా తనని తాను మరుగు చేసేసుకున్నాయి. అంటే కనపడకుండా వెనక్కి అక్కడే ఉన్నాయి, కానీ మనకి కనపడకుండా తనల్ని అదృశ్యం చేసేసుకున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. స్త్రీ శక్తి ఎక్కడికో వెళ్ళిపోయిందని కాదు, స్త్రీ శక్తి అక్కడే ఉంది. గుర్తించగలిగిన వాళ్ళు ఏ యుగంలోనైనా ఎప్పుడు ఉంటారు. సీతమ్మ ఇదే చెప్తుంది. ఇప్పుడు పురుషాధిక్యత ఉన్నంత మాత్రాన అందరూ అలాంటి వాళ్లే కాదు. ఏ యుగంలోనైనా ఎప్పుడైనా ఆధ్యాత్మికత ఆలోచన వాళ్ళు కొద్దో గొప్ప ఎప్పుడు ఉంటారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు? స్త్రీ శక్తి లేదా అంటే స్త్రీ శక్తి ఎప్పుడూ ఉంటుంది మాస్టర్స్. కానీ చాలా మందికి కనుమరుగైపోయింది. అంటే చాలా సార్లు మన కళ్ళ మీద మైకం కప్పితే ఎదురుగా ఉన్నవే మనకి కనపడవు. ఆ స్త్రీత్వం చూసి అవగాహన చేసుకునే శక్తి ఎప్పుడైతే మనకి తగ్గిపోయిందో ఆ స్త్రీ శక్తి మనకి కనపడటం తగ్గిపోయింది. సో అలా ఆ స్త్రీ ఎనర్జీ అంటే ఆ దేవి శక్తులు ఎప్పుడైతే మామూలుగా కనుమరుగవటం మొదలు పెట్టినాయో మెల్లంగా ఈ పురుషాధిక్యత ఉన్న సమాజంలో పురుషాధిక్యత నమ్ముతున్న మతాల వల్ల మనకి అన్ని దేవుళ్ళే మనకి ముందు రావటం మొదలు పెట్టారు. సో ఈ కలియుగం మొదలైన దగ్గర నుంచి మనకి ఇంకా గాడ్స్ అంటే దేవుళ్ళు. అంటే ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చాడు, విష్ణుమూర్తి అలాంటి అంటే మాస్కులిన్ ఎనర్జీని రిప్రజెంట్ చేసే దేవుళ్ళు ముందుకు రావటం ముందుకు రావటం అంటే వాళ్ళు ముందుకు రావటం కాదు, మనం గుర్తించడం అలా చేస్తున్నామని. ఎలాగైతే ఆ యుగం ఇంకా అంటే ఈ కలియుగం ముందుకు వెళుతున్న కొద్దీ, కలియుగంలో ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ అది ఇంకా ఫోర్స్ గా మనకి ఆ శక్తి తెలుస్తుంది. అప్పుడు ఈ కలియుగం ఇంకా ముందుకు వెళుతున్న కొద్దీ కొంతమంది దేవీలు అంటే ఫెమినిన్ ఎనర్జీస్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. అమ్మ చెప్తుంది, నేను కూడా ఆ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ లో నేను కూడా ఉన్నాను. ఇలాంటి యుగంలో ఈ కలియుగం ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మేము కొంతమంది గాడెసెస్ అంటే స్త్రీ దివ్య శక్తులు ఉన్న మేము కొంతమంది ఏమి నిశ్చయించుకున్నామంటే ఈ భూమి మీద అవతరిద్దాము అని మేము నిశ్చయించుకున్నాము. ఎందుకంటే ఎనర్జీ రూపంలో మనుషులకి ఇంకా స్త్రీత్వం కనపడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఎంతసేపు బాహ్యం వైపు ఉన్నాయి. సో డివైన్ ఎనర్జీస్ ఫీమేల్ గాడెస్ తో వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఎలాగో ఫుల్ పేట్రియార్కల్ సొసైటీ అంటే పురుష ప్రాధాన్యత ఉన్న ఆలోచనలు నమ్మకం ఉన్న సమాజం వచ్చేస్తోంది. కాబట్టి ఇలాంటి టైంలో అమ్మ ఇంకొంతమంది డివైన్ ఎనర్జీస్ అమ్మలతో పాటు కలిసి ఈ శక్తి వలయం ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయటానికి ఈ భూమి మీద అవతరించడానికి నిశ్చయించుకున్నారు. ఎందుకు ఈ ఎనర్జీ బ్యాలెన్స్ ఎందుకు చేయాలి? ఎందుకంటే పురుష అంటే మాస్కులిన్ ఎనర్జీ ఎక్కువైపోతున్న సమయంలో
ఈ భూమి మీద బ్యాలెన్స్ తప్పుతోంది కాబట్టి ఈ అమ్మలు ఈ భూమి మీద అవతరిద్దామని నిశ్చయించుకున్నారు. ఇలా చేయటానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఎలాగైతే ముందుకు వెళ్తున్నారో కలియుగంలో ఈ మార్పుల వలన ముఖ్యమైన మార్పు ఏమిటి? బాహ్య ప్రపంచం మీద, భౌతిక సంపద మీద ఈ ప్రాధాన్యత ఎప్పుడైతే రావటం మొదలుపెట్టిందో దుఃఖం అనేది ఆటోమేటిక్ గా వచ్చింది. దీన్నే ఇంగ్లీష్ లో సఫరింగ్ అంటారు. సఫరింగ్ మొదలైంది. ఈ మానవాళిని ఈ సఫరింగ్ నుంచి, ఈ బాధల నుంచి కడితేరిద్దామనే మేమంతా ఇక్కడ జన్మ తీసుకోవటానికి నిశ్చయించుకున్నాము. ఎప్పుడైతే కలియుగం బాగా ముదిరిపోయి ఇంకా ఫుల్ మెయిన్ స్టేజ్ లో ఉందో మాలాంటి ఎన్నో దేవీ శక్తులు మేము ముందుకొస్తున్నాము. ఎందుకు వస్తున్నాం? ఈ బాధలు తగ్గించి మళ్ళా ఆత్మానుభూతులు, ఎలాంటి ఆత్మానుభూతులు? ఆనందాన్నిచ్చే ఆత్మానుభూతులు మళ్ళా ఈ భూమి మీదకి తీసుకురావాలని ఈ సమయంలో మేమందరం దేవీ శక్తులం ఎంతో కష్టపడుతున్నామని అమ్మ అనకపోయినా ఎంతో మేము కలిసి ఆ ఆనందం మళ్ళా ఈ భూమి మీదకి తీసుకురావాలని మేము ముందుకెళ్తున్నాము అని అమ్మ చెప్పింది. అప్పుడు ఆయన అడుగుతారు, ఇంతసేపు అమ్మా నువ్వు మాకు మొదట్లో వేదాంతం అని చెప్పావు కదా, వేదం ఆరంభించింది ఆ బ్రహ్మ అయితే వేదాంతం కి మూలం నేను అని చెప్పావు కదా, దాని గురించి మాకు కొంచెం చెప్పవా అంటే, అయితే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది నా ఒక అవతారం. ఆ అవతారంలో నేను నా ఎంతో మంది సోల్మేట్స్ తో ఆ అవతారం టైంలో మేము ముందుకొచ్చాము. సోల్మేట్స్ మాస్టర్స్, మనం సోల్మేట్స్ అంటే ఎన్నోసార్లు ఈ విషయం మాట్లాడుకున్నాం. మనం అనుకుంటాం సోల్మేట్స్ అంటే మన భార్య భర్తలే సోల్మేట్స్ అనుకుంటాం. అది చాలా రాంగ్ అంటే నమ్మకం కరెక్ట్ కాదు మాస్టర్స్. మనం ఇంతకు ముందు కూడా ఇది విషయం మాట్లాడుకున్నాము. నేను ఒక్కటి మీకు చూపిస్తాను. ఈ సోల్మేట్ అనేది మాస్టర్స్ ఒక సోల్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ సోల్మేటే. ఒక్క నిమిషం మాస్టర్స్, నేను మీకు షేర్ స్క్రీన్ చేస్తాను. మీకు అవగాహన ఉండాలి మీకు. సో జస్ట్ ఒక్క నిమిషం. సో మీకు ఇది కనిపిస్తోంది అనుకుంటాను మాస్టర్స్. ఓకే, సోల్ ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు ఇది ఇంతకంటే మనకి డీటెయిల్ గా మనకి ఇంకెక్కడా దొరకదు. సో ఎప్పుడైనా మీరు సోల్మేట్ అనుకుంటుంటే ఇప్పుడు ఇక్కడ కింద చూడండి 1 2 3 4 5 6 7 సోల్ ఫ్యామిలీస్, ఒక 7 సోల్ ఫ్యామిలీలు చూపించారు ఇక్కడ. ఈ సోల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ సోల్మేట్లే మాస్టర్స్. ఒక 7 ఆత్మలు కలిపి ఒక సోల్ ఫ్యామిలీ ఉంటాయి మాస్టర్స్. ఆ 7 సోల్మేట్లే. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాగా కాపాడుకుంటూనే ఉంటారు. ఒక్కొక్కసారి అందరూ జన్మ తీసుకోరు ఆ సోల్ ఫ్యామిలీలో, కానీ వాళ్ళు కాంతి దేహాల్లో ఉండి కూడా సోల్మేట్ గా ఆ సోల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. సో సోల్మేట్ అన్న అర్థం మనం ఎంత బాగా అర్థం చేసుకోవాలంటే, ఇది మొత్తం అసలు సోల్స్ ఇలా వస్తాయి మాస్టర్స్. 7 మంది ఒక్కొక్క సోల్ ఫ్యామిలీ గ్రూప్ లో ఉంటారు. ఇలా 7 సోల్ ఫ్యామిలీలు కలిపితే ఒక సోల్ గ్రూప్ అవుతుంది. అంటే 49 మంది ఒక సోల్ గ్రూప్ లో ఉంటారు మాస్టర్స్. ఇలాంటి 49 మంది ఉన్న ఒక సోల్ గ్రూప్, ఇలాంటి 7 సోల్ గ్రూప్లు కలిస్తే ఒక సోల్ క్లాన్ గాని ఒక సోల్ ట్రైబ్ గాని అంటారు. అంటే 343 మంది అన్నమాట ఒక సోల్ క్లాన్ లో. ఇలా 7 సోల్ క్లాన్స్ కలిస్తే ఒక సోల్ నేషన్ మాస్టర్స్. 2401 సోల్స్. అలాగే 7 సోల్ క్లాన్లు కలిస్తే ఒక గ్రాండ్ నేషన్. ఇలా ఫ్యామిలీగా మనం జోడించుకొని ఉంటాం మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవటం. సోల్ ఫ్యామిలీస్ ఏంటి, సోల్ గ్రూప్స్ ఏంటి, సోల్ క్లాన్స్ ఏంటి, సోల్ నేషన్ ఏమిటి. మనం సోల్ మేట్ అనుకున్నప్పుడు ఈ సోల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ సోల్ మేట్స్ మాస్టర్స్. మనకి చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే భార్యాభర్తలే సోల్మేట్స్. ఇలాంటి మనకి ఆలోచనలు ఉంటాయి. సోల్మేట్ భార్యాభర్తలు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే అవ్వక్కర్లేదు. ఈ 7 ఈ సోల్ ఫ్యామిలీలో అందరూ సోల్మేట్సే. ఒకళ్ళనొకడు అన్ని రకాలుగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు.
సో ఇది మనకి అర్థం కావాలి కాబట్టి ఈ సోల్ ట్రైబ్ అన్న మాట అమ్మ అంది. సో మనకి అర్థం కావాలి కాబట్టి నేను ఈ డ్రాయింగ్ మీకు చూపిస్తున్నాను. సో ఈ సోల్ అమ్మ ఏం చెప్పిందంటే ఆ జన్మలో ఎప్పుడైతే జన్మ తీసుకుందాం అని అమ్మ అనుకుందో, నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటి నా ఎంతో మంది సోల్మేట్స్ కూడా వచ్చారు. ఎంతమందో ఇక్కడ అమ్మ చెప్పట్లేదు. సో మా సోల్మేట్స్ తో మేము ఇక్కడికి వచ్చాము. మేము ఎవరైతే సోల్మేట్స్ ఉన్నామో మేము ఎన్నో జన్మల నుంచి కలిసి ఈ అవతరిస్తూ వచ్చాము. ఆ పర్టికులర్ జన్మలో మేమంతా ఒక ముఖ్య ఉద్దేశానికి అవతరించాము. ఏమిటా ముఖ్య ఉద్దేశం? ఏమిటంటే ఈ విశ్వాన్ని, ఈ బ్రహ్మాండాన్ని ఇంకాస్త విస్తరించాలి. మనం ఎప్పుడు ముందు కూడా మాట్లాడుకున్నాం మాస్టర్స్. బ్రహ్మాండం అలా విస్తరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక విశ్వంలో నుంచి ఇంకొక విశ్వం, ఒక బ్రహ్మాండంలో నుంచి ఎన్నెన్నో బ్రహ్మాండాలు అలా వస్తూనే ఉంటాయి. సో ఆ టైంలో అమ్మ ఏ జన్మ గురించి అయితే మాట్లాడుతోందో ఆ జన్మలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాళ్ళకి ఆ బ్రహ్మాండాన్ని విస్తరించాలి. బ్రహ్మాండాన్ని ఎందుకు విస్తరించాలంటే ఒక కొత్త చక్రం మొదలవ్వబోతోంది. ఆ కొత్త చక్రం ఇవల్యూషన్ అంటాం చూడండి మాస్టర్స్, పురోగమనం. ఇవల్యూషన్ ఎప్పుడు స్ట్రేట్ లైన్ లో ఉండదు మాస్టర్స్. నేను ఎన్నో సార్లు ఇది వర్క్షాప్ లో చెప్పాను. మనం ఎప్పుడు అనుకుంటాము మన పురోగమనం స్ట్రేట్ లైన్ లో ఉంటుందేమో, ప్రతి ఏడాది కొద్ది కొద్దిగా ఇలా స్ట్రేట్ లైన్ లో ఉండదు మాస్టర్స్. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినాక స్ట్రేట్ లైన్ లో అది ఉండదు. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి నార్మల్ గా వెళుతున్న వాళ్ళం ఏదైనా జ్ఞానం, ఇదే ఎగ్జాంపుల్ 1000 Seeds of Joy నేర్చుకుంటున్నాం మాస్టర్స్. అందులో ఉన్న విజ్ఞానం ప్రతిసారి క్లాస్ లో ఉన్నప్పుడు ఎంతో విజ్ఞానం లోపలికి వెళ్తోంది. స్ట్రేట్ లైన్ గా ఉండదు. స్టెప్ అంటే ఒక పెద్ద లీప్ వస్తుంది, మళ్ళా ఇంకొంచెం జ్ఞానం కొన్నాళ్ళ తర్వాత వచ్చినాక ఇంకొంచెం లీప్ వస్తుంది. ఈ లీప్ ఎలాగైతే చెప్తున్నా, లీప్ అంటే ఒక మెట్టు లాగా మన ఇన్ఫర్మేషన్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడు స్ట్రేట్ లైన్ ఉండదు. ఇలా 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 మనం నేర్చుకుంటూ పోతాం. ఇది మన జీవిత కాలంలో జరిగింది. కానీ ఎప్పుడైతే మనం ఎన్నెన్నో వందల సంవత్సరాల గురించి ఆలోచిస్తామో ఆ సమయంలో మనం ఏం ఆలోచించాలంటే ఆ పురోగమన మార్గంలో కొన్ని మార్గాలు చాలా ముఖ్య ఉద్దేశంతో కూడి ఉన్న మార్గాలు. అలాంటిదే అమ్మ చెప్తోంది. ఆ పర్టికులర్ అవతరణ ఏదైతే అమ్మ ఎత్తిందో దానికి ఉద్దేశం చాలా గొప్ప ఉద్దేశం, ఈ బ్రహ్మాండాన్ని విస్తరించాలని. అలాంటి టైంలో ఇందాక నేను సోల్ క్లాన్ అని చూపించాను మాస్టర్స్. అలాంటి టైంలో అమ్మ ఏం చెప్తోందంటే మా సోల్ ట్రైబ్ నుంచి ఈ పర్టికులర్ పురోగమనానికి ఎంతో మంది నాతో పాటు అవతరించారు నాకు సాయం చేయటానికి. అయితే తన జీవితం, తన జన్మ గురించి ఏం చెప్పుకుంటోందంటే తన పూర్ణాత్మ నుంచి, అంటే లార్జర్ సోల్ అంటే పూర్ణాత్మ, తన పూర్ణాత్మలో నుంచి ఒక భాగం, మనం అందరం మన పూర్ణాత్మలో నుంచి వచ్చాం కదా మాస్టర్స్. అలాగే అమ్మ తన పూర్ణాత్మ గురించి చెప్తోంది. నా ఆత్మలో నుంచి ఒక భాగం నాలాగా, అంటే అమ్మ సరస్వతి లాగా, ఇప్పుడు సరస్వతమే కదా మనతో చెప్తోంది, ఒక భాగం సరస్వతి అమ్మ ఎనర్జీ లాగా, ఇంకొక భాగము గాయత్రి అమ్మలాగా అవతరించారు. మాస్టర్స్ మీరు ఇది అమ్మకే కాదు మనకు కూడా ఇది చాలా నిజం. ఎన్నోసార్లు మనం కూడా మాస్టర్స్ మనం అనుకుంటాము మన పూర్ణాత్మ నుంచి మన ఆత్మ ఫుల్ గా మనం ఇందులోకి వచ్చామని. కాదు మాస్టర్స్. మళ్ళా మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ టాపిక్ గురించి ఇంకా సెపరేట్ గా చెప్పుకుందాము. ఆత్మలో ఒక భాగం, మన ఆత్మలో మన భాగం ఇలా ఉంటే ఇంకొక భాగం ఇంకొక రూపంలో ఇంకొక చోట అవతరించడం అనేది సర్వసామాన్యమైన విషయం మాస్టర్స్. కాకపోతే మనం ఈ విషయం గురించి మాట్లాడుకుంటే అవగాహన కొంచెం కష్టం అవుతుంది. బట్ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మనం ఆ టాపిక్ గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇవాళ అమ్మ ఇంత గొప్ప టాపిక్స్ అన్ని మనకి టచ్ చేయడానికి అవకాశం ఇస్తోంది కాబట్టి ఇక్కడ చెప్పుకుంటున్నాం. అదే సో ఇది అమ్మకే జరగలేదు, అందరికీ జరిగే విషయమే. అమ్మ తన ఎగ్జాంపుల్ తో చెప్తోంది, మనం జాగ్రత్తగా విందాం. సో అమ్మ సోల్ లోంచి ఒక భాగం సరస్వతి అమ్మగా, ఇంకొక భాగం గాయత్రి అమ్మగా అవతరించారు. గాయత్రి మాత మనందరికీ తెలుసు.
వేద మూలం ఏమిటంటే మన గాయత్రి మాతనే చెప్పుకుంటాం. సో ఇక్కడి నుంచి అమ్మ చెప్తోంది, ఆ అవతారంలో ఒక భాగం నేను సరస్వతిగా వస్తే, ఇంకొక భాగం నా ఆత్మలోని ఇంకొక భాగం గాయత్రి మాతగా జన్మించింది. అయితే గాయత్రి మాతగా కూడా సరస్వతి మాత కూడా నేనే, అంటే నా ఆత్మే రెండిట్లో ఉంది అని. ఆ సమయంలో బ్రహ్మ, సో గాయత్రి మాతగా అమ్మ ఎక్కడ జన్మించింది? బ్రహ్మ దగ్గర, అక్కడే కదా వేదాలన్నీ స్టార్ట్ చేయబడినాయి. ఆ సమయంలో బ్రహ్మ ఒక విజన్ చూశారు. ఎలాంటి విజన్ అంటే, కొత్త సైకిల్, ఇందాక నేను చెప్పానే, కొత్త ఆత్మల పురోగమనం ఆరంభం జరగాల్సిన సమయం ఇది. ఆ విజన్ బ్రహ్మ చూశారు. దాన్ని న్యూ సోల్ సైకిల్ అంటే, ఆత్మలు మళ్ళా కొత్త చాప్టర్ బిగిన్ చేయాల్సిన అవసరం ఆ సమయంలో ఉంది. అలాంటి దృశ్యం, అలాంటి విజన్ బ్రహ్మ చూశారు. బ్రహ్మ ఆ విజన్ చూసినప్పుడు వేదం ప్రకారం ఒక కృతువు జరగాల్సిన అవసరం అక్కడ ఉంది. అంటే రిచువల్ అంటే వేదాల ప్రకారం జరగాల్సిన ఒక కృతువు. అది యజ్ఞం అవ్వనిండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేదంలో నుంచి ఒక భాగం అక్కడ జరగాలి, వేదాల్లో రాస్తున్నవి. సో ఆయన అందులో నుంచి వేదంలోని ఒక భాగం, అంటే అక్కడ జరగాల్సిన కర్మ గాని కృతువు గాని గాయత్రి అమ్మవారితో కలిపి చేశారు. సో ఇక్కడ అమ్మ ఏమంటుందంటే, బ్రహ్మ దగ్గర ఉండాల్సింది నేను, కానీ నాతో పాటు జన్మించిన గాయత్రి మాత బ్రహ్మతో కలిపి ఆ కృతువు జరిపించారు. ఇలా జరిగినప్పుడు ఎంత చక్కగా చెప్తోందో ఈ మాట, మనకి సీతమ్మ కూడా చెప్పింది. ఎంత దేవి ఎనర్జీస్ అయినా మాస్టర్స్, ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఈ భౌతికత్వం అనేది అందరినీ తాకుతుంది మాస్టర్స్. మనం ఎప్పుడూ అనుకోవద్దు వాళ్ళు డివైన్ ఎనర్జీస్, వాళ్ళకి ఏం పర్వాలేదు, మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాం, అందుకే వీళ్ళు ఉదాహరణలు ఇస్తున్నారు మనకి. అమ్మ అదే చెప్తోంది, అంత సరస్వతి మాతగా వచ్చిన, ఎప్పుడైతే గాయత్రి మాతని తన ప్లేస్ లో అమ్మ చూసిందో, ఇద్దరు ఒకటే, ఇద్దరు సేమ్ ఎనర్జీస్, కానీ భౌతికత్వంకు ఉన్న శక్తి గురించి అమ్మ చెప్తోంది. వెంటనే ఏమొస్తుంది మాస్టర్స్, తను ఉండాల్సిన చోటే, ఎలాంటి భాషలో చెప్తోందంటే మనకు ఒక ఆకారం ఊహించేసుకుంటున్నాం, కానీ ఇవన్నీ జరిగినవి ఎనర్జీస్ పళంగా జరుగుతున్నాయి మాస్టర్స్. సో అమ్మ చెప్తోంది, మనకు అర్థమయ్యే భాషలోనే వాళ్ళు చెప్తారు, ఇంకో భాషలో చెప్తే మనకు అర్థం కాదు. సో వెంటనే మనం ఒక రూపం చేసేసుకుంటే అబ్బా మనకు అర్థం అవుతుంది, ఓకే సో ఆవిడ ఇక్కడ ఉంటే ఈవిడికి ఇక్కడ కోపం వచ్చింది అనమాట, పోన్లే అలాగేనే అర్థం చేసుకుందాం, మనకి కావాల్సింది అక్కడ ఉన్న సారాంశం. సో సారాంశం ఏమిటో తెలుసుకుందాం మాస్టర్స్. సో అమ్మ చెప్తోంది ఇక్కడ, ఇలా జరిగినప్పుడు నాకు కోపం వచ్చింది, నాలోని ఒక మొత్తం కాదు, నాలో ఉన్న ఒక కొంత భాగానికి కోపం వచ్చింది. అంటే ఏంటి ఆ కొంత భాగం అని అమ్మ ఎందుకు చెప్తోందంటే, కోపం అనేది ఒక మనోద్వేగం, ఆ మనోద్వేగం చాలా సామాన్యం, కానీ కొంత భాగానికి ఎందుకు చెప్తోందంటే, భావం అనేది మనస్సుకి సంబంధించిందే కాబట్టి మొత్తం శరీరం ఆవరించక్కర్లేదు. దాన్ని చూడండి ఎంత సాక్షి తత్వంతో అమ్మ చూస్తోందో, మనల్ని కూడా కోపం వస్తే ఎలా వ్యవహరించాలో దీని ద్వారా చెప్తోంది. ఆ కోపం వచ్చినప్పుడు శరీరం అంతా కోపం లేదట, తనలోని ఒక భాగంకే కోపం వచ్చిందిట, అది కూడా ఒక్క క్షణికానికే కోపం వచ్చిందిట. కానీ వెంటనే ఆ కోపం అన్న మనోద్వేగం ఏదైతే ఉందో అది మొత్తం ఆవిడ శరీరంలో కరిగిపోయి దేనిలాగా మారింది మాస్టర్స్. మనం ఇదంతా చెప్పుకుంటూ వచ్చాం, ఈ ఇమోషన్స్ కరిగినప్పుడు అది దేనిలోకి మారుతాయి, సోల్ ఫీలింగ్స్, మనం చెప్పుకున్న ఆత్మానుభూతుల్లోకి. సో ఈ కోపం అన్న మనోద్వేగము కరిగిపోయి ఆవిడ శరీరంలో కరిగిపోయింది, అంటే దేహానుభూతుల్లో కరిగిపోతే ఏమవుతుంది మాస్టర్స్, అవి ఆత్మానుభూతి కింద మారింది. ఎలాంటి ఆత్మానుభూతి, కోపం అన్న దేహానుభూతి కరిగిపోతే ప్యాషన్ అంటే అభిరుచి అన్న ఆత్మానుభూతిలోకి మారిపోయింది మాస్టర్స్. ఇక్కడ చెప్పుకోవాల్సింది క్లారిటీ కోసం చెప్పుకోవాలి, ఇంగ్లీష్ లో ప్యాషన్ అంటే అది ఆ ఫీల్ తో అర్థం అవుతుంది. ప్యాషన్ అంటే మామూలు అభిరుచి కాదు మాస్టర్స్. ఇప్పుడు నాకు పెయింటింగ్ అంటే అభిరుచి అనుకోండి, అది తేలిగ్గా తెలుస్తుంది. అదే నేను పెయింటింగ్ ఇస్ మై ప్యాషన్ అన్నాను అనుకోండి,
తిండి నిద్రాహారాలు అన్ని మానేసి నేను పెయింటింగ్ చేసుకోగల స్థితిలోకి వెళ్ళిపోతాను. ఆ పెయింటింగ్ లో ఉంటే నాకు ఆకలి దప్పికలు ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి మీరు. అభిరుచి అంటే మామూలు అభిరుచి కాదు. ఒక పిచ్చి లాగా మనం డివైన్ ఎనర్జీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు పిచ్చి అన్న పదం వాడలేము కాబట్టి మనుషులకు మనం వాడుకోవచ్చు. నాకు సంగీతం అంటే పిచ్చి. అంటే ఏంటి? సంగీతం పాడుకుంటున్నప్పుడు నాకు ఆకలి, నిద్ర ఉండదు. నేను అందులో లీనమైపోతాను. అదే జరిగింది. ఆ కోపం కరిగిపోయి దేహానుభూతిలో కరిగిపోవటం. దేహానుభూతిలో ఎలా కరుగుతుంది? అమ్మ రాయలేదు. కానీ ఇది మనకి క్వెషన్. ఎలా కరుగుతుంది? అవేర్‌నెస్. ఎరుకతో కరుగుతుంది మాస్టర్స్. మనం ఎరుకతో ఉంటే దేహానుభూతి మనలో కరిగిపోయి, దేహానుభూతుల్లో కరిగిపోయి ఎమోషన్స్ తర్వాత సమర్పణ ద్వారా ఈ రెండే కదా మనం నేర్చుకున్నాము. ఒకటి ఎరుక, 2 సమర్పణ. దాని ద్వారా ఈ ఎమోషన్స్, ఈ మనోద్వేగాలు మనకి ఆత్మానుభూతుల కింద మారతాయని ముందే అమ్మ చెప్పి రెడీ చేసింది. ఇప్పుడు తన కథ చెప్తోంది. తనకొచ్చిన కోపం క్షణికమే. ఆ క్షణికం తర్వాత ఆ కోపం కరిగిపోయి అభిరుచి, మామూలు అభిరుచి కాదు, ప్యాషన్ అనే వాడతాను. ఎందుకంటే అభిరుచి కరెక్ట్ వర్డ్ కాదు. పిచ్చి అనుభూతి అంటే కూడా బాగుండదు అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు. అందుకే ప్యాషన్ అనే చెప్తాను. ప్యాషన్ అంటే నిద్రాహారాలు మానేసి అదే లోకంగా ఉండేదే ప్యాషన్. అది ప్యాషన్ కింద మారింది. ప్యాషన్ కింద మారితే ఏమైందో అది చెప్పుకొని మనం ఇక్కడ ఆపుదాం మాస్టర్స్. ఎందుకంటే ఇవాళ మనకి బుద్ధ పౌర్ణిమ సెషన్ ఉంది కాబట్టి ఒక్క 5 మినిట్స్ ఇంకా చెప్తాను. సో అది ప్యాషన్ కింద మారింది. ఏం ప్యాషన్? చూద్దాం. ఈ ప్యాషన్ నుంచి ఏమొచ్చింది మాస్టర్స్? ఆ కోపం కరిగి ప్యాషన్ అయితే, ఆ ప్యాషన్ వలన ఏం జరిగింది? ఆ ప్యాషన్ వలన అద్భుతం జరిగింది మాస్టర్స్. చాలా మంచి జరిగింది. ఏం జరిగిందంటే, ఆవిడ సహసృష్టి చేసింది. ఏం ఆ సహసృష్టిలో ఏముంది? తనేం చెప్పింది? తన సోల్‌మేట్స్ తో ఈ భూమి మీద అవతరిందామని అనుకుంది కదా! అదే కదా! ఇందాక మనం సోల్‌మేట్స్ గురించి ఎందుకు మాట్లాడాం? అమ్మ తన సోల్‌మేట్స్ అందరితో కలిపి భూమి మీద అవతరిద్దామని నిశ్చయించుకుంది. మరి ఆవిడ ముందొచ్చేసింది. ఇప్పుడు మిగతా సోల్‌మేట్స్ వాళ్ళు ఏం చేయాలి అనేది ఎప్పుడైతే ఈ ప్యాషన్ వచ్చిందో, ఆ ప్యాషన్‌లో నుంచి ఆవిడకి సహసృష్టి అన్న ఆలోచన వచ్చింది. ఎవరి సహసృష్టి? ఆవిడ సోల్‌మేట్స్ ఇంకా ఆవిడ డివైన్ ఎనర్జీస్ మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ఏ పని చెయ్యటానికి ఇక్కడికి రావాలో అది ఆవిడ వాళ్ళ హయ్యర్ సెల్ఫ్స్ తో ఒక ఒప్పందానికి వచ్చింది. అంటే మాస్టర్స్ కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని సరైన పద్ధతిలో పెడితే అది కూడా మంచికే వాడుకోవచ్చు అనేది అమ్మ తన ఉదాహరణ ద్వారా చెప్తోంది. ఆ సమయంలో అమ్మ ఈ సహసృష్టి చేస్తున్నప్పుడు ఎవరితో సహసృష్టి చేస్తోంది? మిగతా దివ్యమైన డివైన్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పూర్ణాత్మలతో ఒప్పందం చేసుకుంటోంది. ఎలా చేసింది? ఆ వేదాల్లో ఉన్న ఎన్నో మంత్రాలు ఉచ్చరించి, ఆ ఉచ్చరిస్తున్నప్పుడు ఆవిడ వాడుతున్న పదాలు, దాని వలన వచ్చిన ధ్వనులు, దాని వెనకాతల వచ్చిన ప్రకంపనలు, ఈ పదాలు వాడుతున్నప్పుడు ప్రతి పదం ఆ డివైన్ ఎనర్జీస్ అవతరించపోయేది ఏ అవతారాల్లో అవతరించబోతున్నారో వాళ్ళందరి భవిష్యత్తు ఆ పదాల్లో అమ్మ ఆవిడ వాక్కులో వచ్చింది. ఆవిడ వాక్కులో వస్తున్నప్పుడు వాళ్ళు ఈ భూమి మీదకి ఏ పరిస్థితుల్లో వస్తారు అది కూడా అందులో ఉంది. అంటే వాళ్ళు రాంగానే ఏదో గొప్ప ఆధ్యాత్మికవేత్తలుగా వస్తారని కాదు. వాళ్ళు ఎలాంటి కాంట్రాస్ట్‌లు ఉన్న జన్మల్లో జన్మ తీసుకుంటారు. కాంట్రాస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకు అమ్మ చెప్తోందంటే అంత దివ్యాత్మలు కూడా ఎంతో ప్రణాళికగా వచ్చిన వాళ్ళు కూడా కాంట్రాస్ట్‌లు ఉన్న జన్మలు తీసుకోటానికి ఒప్పందానికి ఒప్పుకున్నారు. ఎందుకు? ఆ కాంట్రాస్ట్ లోకి వెడితే గాని అందులో నుంచి బయటకొచ్చి ఆధ్యాత్మిక ఎన్‌లైటన్‌మెంట్ తనని తాను తెలుసుకోవాలన్న జర్నీ కంప్లీట్ కాదు కాబట్టి ఇంత గొప్ప క్రియేషన్ ప్లాను అందులో నుంచి జరిగింది. సో ఆ యాంగర్ వల్లనే ఏమి ఎవరికీ నష్టం అవ్వలేదు. మళ్ళా అమ్మ వెంటనే చెప్తుంది ఇవన్నీ జరగాల్సింది కాబట్టి అక్కడ కోపం రావటం జరిగింది. ఆ కోపం కూడా క్షణికం. ఎందుకంటే ఆ దేహానుభూతులు, ఆత్మానుభూతులు, ఆ శూన్యత అన్న 3 మనకి తెలుసు. ఇవన్నీ అమ్మ చెప్పినవే. ఆ దేహానుభూతుల నుంచి ఆత్మానుభూతులు, ఆత్మానుభూతుల నుంచి శూన్యత వైపుకు వెళ్ళే మార్గంలో
తన సోల్మేట్స్, తన డివైన్ ఎనర్జీస్, దైవిక శక్తులు మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి భవిష్యత్తు గురించి ఒక మంచి బంగారు బాట వేసింది. బంగారు బాట అంటే రాంగానే వాళ్ళు చక్కగా బంగారాల్లో కూర్చుంటారని కాదు. రాంగానే వాళ్ళు ఎలాంటి జన్మలు తీసుకుంటారంటే వాళ్ళ ఉదాహరణలు చూసి, వాళ్ళ తర్వాత వచ్చే మనం వాళ్ళని చూసి మనకి మార్గదర్శకత్వంగా ఉండాలని వాళ్ళు తీసుకున్న గ్రేట్ జన్మలని. అందులో సీతమ్మ తల్లి, ద్రౌపది ఇంకా ఒకటి కాదు. ఇంకా ముందు ముందు మనకు అమ్మ చెప్తుంది ఎన్నెన్ని డివైన్ ఎనర్జీస్ ఎలాంటి జన్మలు తీసుకున్నారో. వాళ్ళు ద్రౌపదమ్మ ఆవిడ కథ వింటుంటే మనకేమిటి చక్కగా సుఖంలో కూర్చుందా? అంత కాంట్రాస్ట్ ఉన్న జన్మ మనకి ఎక్కడ చూస్తాం మాస్టర్స్? ద్రౌపది చేసిన కాంట్రాస్ట్, ఎన్ని కాంట్రాస్ట్ అసలు ఆవిడ లైఫే కాంట్రాస్ట్. సీతమ్మ తల్లి అంతకంటే కాంట్రాస్ట్ ఏముంది? అడవుల పాలయ్యి రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఎన్నెన్ని వాళ్ళే ఇలాంటి కాంట్రాస్ట్ ఉన్న జన్మ ప్లానింగ్ ఒప్పందానికి ఒప్పుకున్నారంటే అందులో నుంచే ఎన్లైటన్మెంట్ మాస్టర్స్. మనం అందరం ఇదే గుర్తుంచుకోవాలి. లైఫ్ లో ఎంత కాంట్రాస్ట్ ఉన్నా, ఎంత కాంట్రాస్ట్ ఉంటే అంత బాగా పైకి వస్తాము. ఇదే మనకి వాళ్ళ లెర్నింగ్. ఈ క్వశ్చన్ ఆన్సర్ మనం ఇక్కడితో ఆపుకుందాం మాస్టర్స్. ఎందుకంటే ఈ ఆన్సర్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ ఇవాళ మనకి టైం ఇంతే ఉంది. సో నేను ఈ ఆన్సర్ ఇక్కడితో ఫినిష్ చేస్తాను మాస్టర్స్.